ఆ నగరంలోని అత్యంత ఖరీదైన 5 స్టార్ హోటల్ అది. కింద బ్యాంక్వెట్ హాల్లో పార్టీ చాలా గ్రాండ్గా జరుగుతోంది. చెవులు పగిలిపోయేంత పెద్ద సౌండ్తో మ్యూజిక్ మోగుతోంది. లైట్ల జిలుగులు, మద్యం మత్తు, డాన్సులతో ఆ ప్రదేశమంతా ఒక మాయలోకంలా ఉంది. కాని ఆ పార్టీలో ఉన్న అందరి కళ్ళు ఒకే ఒక్కడి మీద ఉన్నాయి. అతనే రాజ్వీర్ గులేరియా. 6 అడుగుల ఎత్తు, విశాలమైన భుజాలు, కండలు తిరిగిన దేహం, వీటన్నిటికి మించి అతని కళ్లలో ఒక అంతుచిక్కని క్రూరత్వం, ఒక విధమైన కోల్డ్నెస్ ఉంటాయి. అతను ఎవరితోనూ అనవసరంగా మాట్లాడడు. ఒకవేళ మాట్లాడితే అది శాసనంలాగే ఉంటుంది. ఎవరినైనా తన కంటి చూపుతోనే భయపెట్టగల సత్తా ఉన్నవాడు. ఆ రోజు రాజ్వీర్ పార్టీలో మామూలు కంటే ఎక్కువగానే మద్యం సేవించాడు. ఆ ఆల్కహాల్ మత్తు అతని నరనరాల్లోకి పాకుతోంది. అతని కళ్ళు ఎర్రగా మారాయి. తల కొద్దిగా బరువుగా అనిపించటంతో ఇక పార్టీలో ఉండలేక తన రూంకి వెళ్లడానికి పైకి అడుగులు వేశాడు. అతను నడుస్తుంటే అతన్ని ఆపడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు. అతని అసిస్టెంట్లు, బాడీగార్డ్స్ కూడా అతనికి కాస్త దూరంగానే నడుస్తున్నారు. మీరిక్కడే ఉండండి, నా రూంకి ఎవరూ రావద్దు అని తన గంభీరమైన వాయిస్తో వార్నింగ్ ఇచ్చి లిఫ్ట్ ఎక్కాడు రాజ్వీర్. 4వ ఫ్లోర్కి చేరుకున్నాడు. మత్తులో కళ్ళు సరిగ్గా కనపడటం లేదు. అతని రూమ్ నెంబర్ 405. కాని అతను తూలుతూ వెళ్లి 403వ నెంబర్ గది తలుపులు నెట్టాడు. ఆశ్చర్యంగా ఆ తలుపు సరిగ్గా లాక్ చేయబడిలేదు. నెమ్మదిగా డోర్ తీసుకుని లోపలికి వెళ్లాడు. గదిలో చిన్న నైట్ బల్బ్ మాత్రమే వెలుగుతోంది. బెడ్ మీద ఒక అమ్మాయి దుప్పటి కప్పుకుని ప్రశాంతంగా నిద్రపోతోంది. ఆమె పేరు అరుణ. చాలా అమాయకురాలు, సున్నితమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి. తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వచ్చి అలసిపోయి ఆ హోటల్ రూంలోనే నిద్రపోయింది. మత్తులో ఉన్న రాజ్వీర్కి అది తన రూం కాదని కాని, ఆ అమ్మాయి ఎవరో తనకు తెలీదని కాని ఆలోచించే స్థితిలో లేడు. తన గదిలోకి ఎవరో అమ్మాయి వచ్చిందేమో అనుకున్నాడు. అతని అడుగుల చప్పుడుకి అరుణకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు ఒక అపరిచిత వ్యక్తి రాక్షసుడిలా నిలబడి ఉన్నాడు. ఎవరు మీరు? నా రూంలోకి ఎందుకొచ్చారు? భయంతో వణుకుతూ అడిగింది అరుణ. రాజ్వీర్ పెదవులపై ఒక క్రూరమైన చిరునవ్వు వెలిసింది. నా రూంలోకి వచ్చి నన్నే ఎవరు అని అడుగుతున్నావా? అంటూ తన కోటు తీసి పక్కన విసిరేసి ఆమె వైపు అడుగులు వేశాడు. ప్లీజ్ బయటికి వెళ్ళండి, ఇది నా రూం, మీరు పొరబడ్డారు అంటూ అరుణ వెనక్కి జరగడానికి ప్రయత్నించింది. కాని రాజ్వీర్ ఆమె మాటలు వినే స్థితిలో లేడు. ఒకే ఒక్క ఉదుటున ఆమె మీదకు దూకి ఆమె 2 చేతులను గట్టిగా పట్టుకుని బెడ్కి అదిమిపెట్టాడు. అరవకు, నోరు మూసుకుని సైలెంట్గా ఉండు అని చాలా హార్ష్గా, కోపంగా గర్జించాడు రాజ్వీర్. ఆ గొంతులోని కాఠిన్యానికి అరుణ గుండె ఆగినంత పనైంది. ఆమె కళ్లలోంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. వదలండి, ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ ఆమె ఎంత బతిమాలుకున్నా రాజ్వీర్లో ఏమాత్రం జాలి కనిపించలేదు. ఆమె మృదువైన మెడమీద తన పెదవులతో బలంగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఎంత గింజుకున్నా అతని బలమైన చేతుల ముందు ఆమె శక్తి సరిపోలేదు. అతని స్పర్శలో ప్రేమలేదు, కేవలం ఒక మృగత్వం, ఒక అధికారం మాత్రమే ఉన్నాయి. ఆమె మెడ, భుజాలమీద తన పెదాలతో గాయాలు చేస్తున్నాడు. చాలా అల్లరి చేస్తున్నావు, నిశ్శబ్దంగా ఉండటం నీకు చేతకాదా? అంటూ ఆమె ముఖాన్ని పట్టుకుని తన వైపు తిప్పుకుని మరింత కోపంగా అన్నాడు రాజ్వీర్. అరుణ ఏడుస్తూనే, అలా చేయకండి, నేను మీకు దండం పెడతాను, నా జీవితం నాశనం చేయకండి అని ప్రాధేయపడింది. కాని ఆ రాత్రి ఆ కామాంధకారంలో రాజ్వీర్కి ఆమె కన్నీళ్లు కనిపించలేదు. ఆమె వేదన వినిపించలేదు. తన ఇష్టప్రకారం ఆమెతో ప్రవర్తించాడు. ఆ రాత్రి ఒక అమాయకురాలి జీవితం ఒక రాక్షసుడి మత్తులో నలిగిపోయింది. ఆమె ఆపడానికి శతవిధాలా ప్రయత్నించింది. చేతులతో అతన్ని నెట్టేసింది, గోళ్లతో గీకింది. కాని ఆ మృగం ముందు ఆమె ఏమీ చేయలేకపోయింది. అలిసిపోయి కన్నీళ్లతోనే స్పృహ కోల్పోయింది. ఉదయంలేత సూర్యకిరణాలు ఆ గది కిటికీలోంచి లోపలికి పడుతున్నాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచింది అరుణ. ఒళ్లంతా చెప్పలేనంత నొప్పి.
తన బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. గది అంతా అస్తవ్యస్తంగా ఉంది. పక్కకి తిరిగి చూసేసరికి నిన్న రాత్రి తన పాలిట యముడిలా మారిన ఆ వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నిన్న రాత్రి జరిగిన ఘోరం గుర్తొచ్చి అరుణ గుండె పగిలేలా ఏడ్చింది. తన చేతులతో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. నాకెందుకిలా జరిగింది? దేవుడా, నేనేం పాపం చేశాను? నా జీవితం ఇలా ఒక రాక్షసుడి చేతిలో నాశనమైపోయిందే అని మనసులోనే రోదించింది. వాష్రూంకి వెళ్ళి అద్దంలో తనంతాను చూసుకుంది. మెడమీద, భుజాలమీద నిన్న రాత్రి అతను చేసిన గాయాలు, పంటిఘాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని చూస్తుంటే ఆమెకు అసహ్యం వేసింది. గబగబా కన్నీళ్లు తుడుచుకుని తన బట్టలు సర్దుకుని ఆ గదిలోంచి ప్రాణభయంతో బయటికి పరుగులు తీసింది. ఆ హోటల్ కారిడార్లో నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ తననే చూస్తున్నారన్న భావన ఆమెను మరింత కృంగదీసింది. ఎలాగోలా ఒక క్యాబ్ పట్టుకుని తన ఇంటికి చేరుకుంది అరుణ. తలుపు తీయగానే వాళ్ల అమ్మ ఎదురుగా వచ్చింది. అరుణ ముఖం పీకుపోయి ఉండటం, కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉండటం చూసి ఆవిడ కంగారు పడింది. ఏమైంది అమ్మా? ఎందుకలా ఉన్నావ్? రాత్రి ఫ్రెండ్స్తో పార్టీ అన్నావు కదా, రాత్రి కూడా ఇంటికి రాలేదు. ఏమైనా జరిగిందా? అంటూ ఆందోళనగా అడిగింది. అప్పుడే అక్కడికక్కడికి వాళ్ల నాన్న, అన్నయ్య కూడా వచ్చారు. అవునమ్మా అరుణ, ఎవరైనా నిన్నేమైనా అన్నారా? చెప్పమ్మా, వాళ్ల సంగతి నేను చూస్తాను అన్నాడు వాళ్ల అన్నయ్య. వాళ్ల ప్రేమని చూసి అరుణకు ఇంకాస్త ఏడుపు వచ్చింది. కాని రాత్రి జరిగిన నిజం చెబితే వాళ్లు తట్టుకోలేరని, ఆ రాక్షసుడు ఎవరో కూడా తనకు తెలీదని, ఒకవేళ తెలిసినా వాళ్లు అతని ముందు నిలబడలేరని ఆమెకు తెలుసు. కన్నీళ్లను బలవంతంగా దిగమింగుకుని, ఏం లేదమ్మా, పార్టీలో ఫ్రెండ్స్ అందరం చాలాసేపు డాన్స్ చేశాము. బాగా అలిసిపోయాను. అందుకే హోటల్లోనే నిద్రపోయాను. తలనొప్పిగా ఉంది, కొద్దిసేపు పడుకుంటాను అని అబద్ధం చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళగానే తలుపు గడియ పెట్టుకుని నేలమీద కూలబడి నోట్లో చీర కొంగు పెట్టుకుని ఎవరికీ వినపడకుండా వెక్కి వెక్కి ఏడ్చింది. తన స్వచ్ఛమైన జీవితంపై పడిన ఆ నల్లటి మచ్చను తలుచుకుని కుమిలిపోయింది. ఇటువైపు హోటల్లో ఉదయం 10 గంటలవుతోంది. తల పగిలిపోయే నొప్పితో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు రాజ్వీర్. కళ్ళు తెరుస్తూనే గది చుట్టూ చూశాడు. అది తన గది కాదని అర్థమైంది. పక్కన బెడ్షీట్ నలిగిపోయుంది. బెడ్ మీద ఒక గాజుముక్క పగిలి ఉంది. రాత్రి జరిగిన సంఘటనలు మెల్లగా అతనికి గుర్తొస్తున్నాయి. తను మత్తులో ఒక రూంలోకి రావడం, అక్కడ ఒక అమ్మాయి ఉండటం, ఆమె ఏడుస్తున్నా వినకుండా తను ఆమెతో గడిపిన తీరు అన్నీ ఫ్లాష్ బ్యాక్లా కళ్ళ ముందు కదిలాయి. అతను 2 చేతులతో తల పట్టుకున్నాడు. షిట్, నేనేం చేశాను? ఎంత మత్తులో ఉన్నా నా ఇష్టానికి వ్యతిరేకంగా ఒక అమ్మాయితో, అది ఆమెకిష్టం లేకుండా అని క్షణకాలం అతని మనసులో ఒక రకమైన గిల్ట్ కలిగింది. అతను సాధారణంగా ఎవర్నీ లెక్కచేయని మనిషి. కాని నిన్న రాత్రి ఆమె ఏడుపు, ఆమె భయం అతన్ని ఇప్పుడు వెంటాడుతున్నాయి. బెడ్ మీద ఉన్న దిండుకి ఆమె సువాసన ఇంకా అంటిపెట్టుకునే ఉంది. ఆ వాసన పీల్చగానే రాజ్వీర్ లోపల ఉన్న గిల్ట్ పోయి దాని స్థానంలో ఒక వింతైన ఫీలింగ్ మొదలైంది. ఆమె భయంతో వణికిన తీరు, ఆమె పెదవుల వణుకు, ఆమె సున్నితమైన శరీరం అన్నీ అతనికి మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చాయి. ఆమె నాకు కావాలి అని గట్టిగా తనలో తాను అనుకున్నాడు. ఆ మాటలో ప్రేమ లేదు, ఒక క్రూరమైన పట్టుదల, తన సొంతం చేసుకోవాలనే ఆధిపత్యం ఉన్నాయి. వెంటనే తన ఫోన్ తీసుకుని తన పర్సనల్ అసిస్టెంట్ విక్రమ్కి కాల్ చేశాడు. 2 నిమిషాల్లో విక్రమ్ భయంగా గదిలోకి వచ్చాడు. గది పరిస్థితి చూడగానే విక్రమ్కి రాత్రి ఏం జరిగిందో అర్థమైపోయింది. బాస్, రాత్రి అంటూ విక్రమ్ నత్తిగా మాట్లాడబోయాడు. రాత్రి నేను వేరే రూంలోకి వస్తుంటే మీరెందుకు నన్ను ఆపలేదు అని చాలా కూల్గా, కాని ఎముకలు కొరికేంత చల్లటి స్వరంతో అడిగాడు రాజ్వీర్. విక్రమ్ చేతులు కట్టుకుని వణుకుతూ, సారీ బాస్, మేము బయటే ఉన్నాం. కానీ మీరు ఆల్కహాల్ మత్తులో చాలా అగ్రెసివ్గా ఉన్నారు. మీ దరిదాపుల్లోకి రావొద్దని మీరే వార్నింగ్ ఇచ్చారు. ఆ టైంలో
మిమ్మల్ని ఆపే ధైర్యం మాకు లేకపోయింది బాస్. తప్పయిపోయింది. మమ్మల్ని క్షమించండి అన్నాడు. రాజ్వీర్ సోఫాలో కాళ్ళుమీద కాళ్ళు వేసుకుని కూర్చుని ఒక సిగరెట్ వెలిగించాడు. పొగను గాలిలోకి వదులుతూ, జరిగిందాని గురించి నాకు అనవసరం. ఈ రూమ్ ఎవరి పేరు మీద బుక్కయిందో కనుక్కో. రాత్రి ఈ గదిలో ఉన్న ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రతి చిన్న డీటెయిల్ నాకు తెలియాలి అన్నాడు. ఓకే బాస్, ఈరోజే కనుక్కుంటాను. జస్ట్ కనుక్కోవడం కాదు విక్రమ్, మరో 2 రోజుల్లో ఆ అమ్మాయి నా ముందు ఉండాలి. ఇది ఆర్డర్ అంటూ సిగరెట్ని యాష్ ట్రేలో బలంగా నలిపేశాడు రాజ్వీర్. అతని కళ్లలో ఇప్పుడు ఆమెని ఎలాగైనా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే మూర్ఖత్వం కనిపిస్తోంది. అరుణ జీవితంలో రేగబోయే తుఫానుకి ఇది ఒక చిన్న ఆరంభం మాత్రమే అని ఆ క్షణంలో ఎవరికీ తెలియదు. రాజ్వీర్ కంట్లో పడిన ఏ వేటా తప్పించుకోలేదు. ఇప్పుడు అతని గురి అరుణ మీద పడింది. ఆ భయంకరమైన రాత్రి గడిచి 2 రోజులైంది. కాని అరుణ మనసులో మాత్రం ఆ రాత్రి ఇంకా చీకటిగానే మిగిలిపోయింది. హోటల్ గదిలో ఆ రాక్షసులు తనని బలి తీసుకున్న క్షణాలు ఆమె కళ్ల ముందు ఒక పీడకలలా పదే పదే మెదులుతూనే ఉన్నాయి. పగలు కుటుంబ సభ్యుల ముందు సాధారణంగా ఉండటానికి ఆమె పడుతున్న నరకయాతన అంతా ఇంతా కాదు. నవ్వుతూ మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా ఆమె పెదవులు వణుకుతున్నాయి. కళ్లలో ఎప్పనాయి. కళ్లలో ఎప్పుడూ ఒక తెలియని భయం నిండి ఉంటోంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అరుణ అన్నం ముట్టుకోకుండా అలాగే చూస్తూ కూర్చుంది. ఆమె ప్లేట్ వైపు చూసిన వాళ్ల అమ్మ, ఏంటమ్మా అరుణ, 2 రోజుల్నుంచి చూస్తున్నాను, సరిగ్గా తినడం లేదు, నిద్రకూడా పోతున్నట్టు లేవు, కళ్లకింద నల్లటి వలయాలొచ్చాయి. ఏమైంది తల్లీ, ఒంట్లో బాగోలేదా అని ప్రేమగా అడిగింది. ఆ మాటలకు అరుణ ఉలికిపడింది. గుండెవేగం పెరిగింది. ఏం లేదమ్మా, ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువగా ఉంది, అందుకే కొంచెం స్ట్రెస్గా ఉంది, అంతే తప్ప ఏమీ లేదు అని తడబడుతూ అబద్ధం చెప్పింది. వాళ్ళ నాన్న పేపర్ చదువుతూ, అదేంటమ్మా, అంత స్ట్రెస్ అయితే లీవ్ పెట్టుకుని ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా, నీ ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు మాకు అన్నాడు. వాళ్ల ప్రేమ చూస్తుంటే అరుణకు కన్నీళ్లు ఆగలేదు. వెంటనే అక్కడ్నుంచి లేచి, నాకాకలిగా లేదు నాన్న, నేను నా గదిలోకి వెళ్తున్నాను అని చెప్పి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకుంది. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది. మెడమీద అతను చేసిన గాయాలు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. వాటిని చూసినప్పుడల్లా ఆమెకు తనమీద తనకే అసహ్యం వేస్తోంది. ఎందుకు దేవుడా, నా బతుకి ఇలా ఎందుకు చేశావు? నేను ఏ తప్పు చేయలేదే, నాకెందుకు ఈ శిక్ష అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ నరకం నుంచి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కావడం లేదు. తన మానాన తను బతుకుతున్న తన జీవితంలోకి ఆ రాక్షసుడు ఎందుకు వచ్చాడో, అసలు అతను ఎవరో కూడా ఆమెకు తెలియదు. మరోవైపు నగర నడిబొడ్డున ఉన్న అత్యంత ఎత్తైన గులేరియా కార్పొరేట్ టవర్స్, ఆ భవనంలోని టాప్ ఫ్లోర్లో ఉన్న రాజ్వీర్ ఛాంబర్ ఒక సామ్రాజ్యాన్ని తలపిస్తుంది. ఎక్కడా చిన్న శబ్దం కూడా వినిపించని నిశ్శబ్దం ఆ గదిలో ఉంది. రాజ్వీర్ తన రివాల్వింగ్ చైర్లో కూర్చుని చేతిలోని ఖరీదైన లైటర్తో ఆడుకుంటున్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావాలు లేవు. కళ్ళు మాత్రం ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉన్నాయి. అప్పుడే తలుపు కొట్టి అతని పర్సనల్ అసిస్టెంట్ విక్రమ్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఒక ఫైలుంది. బాస్, మీరడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చాను అని భయంగా ఆ ఫైల్ని టేబుల్ మీద పెట్టాడు విక్రమ్. రాజ్వీర్ లైటర్ని ఆపి నెమ్మదిగా ఆ ఫైల్ తీసుకున్నాడు. ఫైల్ ఓపెన్ చేయగానే అందులో అరుణ ఫోటో కనిపించింది. ఆ ఫోటో చూడగానే రాజ్వీర్ కళ్ళలో ఒక వింతైన మెరుపు మెరిసింది. ఆమె అమాయకమైన ముఖం, భయంతో చూస్తున్న కళ్ళు అన్నీ అతన్ని కట్టిపడేశాయి. ఫోటోలోని ఆమె ముఖం మీద తన వేలితో నెమ్మదిగా స్పృశించాడు. అతనిలో తెలియని ఒక ఆనందం, ఒక ఆధిపత్య భావన కట్టలు తెంచుకున్నాయి. కాని ఆ భావాలను తన ముఖంలో కనిపించనివ్వకుండా చాలా కఠినంగా మారాడు. పేరు అరుణ, వయసు 22. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తాడు.
ఒక అన్నయ్య ఉన్నాడు. అరుణ చాలా సైలెంట్గా ఉంటుంది. పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు బాస్ అని గడగడా చెప్పేశాడు విక్రమ్. రాజ్వీర్ కళ్ళు ఆ ఫోటో మీదే ఉన్నాయి. ఈరోజు సాయంత్రంలోపు ఈ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకూడదు. సైలెంట్గా పని జరిగిపోవాలి అని చాలా కోల్డ్గా ఆర్డర్ వేశాడు. కాని బాస్, కిడ్నాప్ అంటే వాళ్ళింట్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా, మనదాకా వస్తే అని విక్రమ్ సందేహం వ్యక్తం చేశాడు. రాజ్వీర్ తలెత్తి విక్రమ్ వైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపులోని క్రూరత్వానికి విక్రమ్ వెన్నులో వణుకు పుట్టింది. నేను చెప్పింది చెయ్యి. పోలీసులైనా ఇంకెవరైనా నా ఇష్టం లేకుండా నా ఇంటి గడప తొక్కలేరని నీకు తెలుసు. సాయంత్రానికి ఆమె నా బెడ్రూంలో ఉండాలి. వెళ్ళు అని గర్జించాడు. విక్రమ్ వణుకుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం 4 గంటలు. సూర్యుడు నెమ్మదిగా పడమటివైపు వాలుతున్నాడు. అరుణ తన మనసుకి కొద్దిగా ప్రశాంతత దొరుకుతుందేమో అని ఇంటికి దగ్గర్లో ఉన్న గుడికి వెళ్ళింది. దేవుడి ముందు ముందు నిలబడి కళ్ళు మూసుకుని, నా మనసులోని ఈ భయాన్ని దూరం చెయ్యి స్వామీ, మళ్లీ నా పాత జీవితాన్ని నాకివ్వు అని వేడుకుంది. గుడిలోంచి బయటికి వచ్చి ఒంటరిగా నడుచుకుంటూ ఇంటివైపు అడుగులు వేస్తోంది. ఆ దారి కొంచెం నిర్మానుష్యంగా ఉంది. సడన్గా ఒక నల్లటి పెద్ద ఎస్యూవీ కార్ వేగంగా వచ్చి ఆమె పక్కన ఆగింది. కార్ టైర్లు రోడ్డుమీద రాసుకుంటూ పెద్ద శబ్దం చేశాయి. అరుణ కంగారుగా పక్కకు తప్పుకోబోయేలోపే కార్ డోర్స్ తెరుచుకున్నాయి. లోపల్నుంచి 2 బలిష్టమైన వ్యక్తులు బయటకు దూకారు. అరుణ ఏదో ప్రమాదం జరగబోతోందని పసిగట్టి వెనక్కి పరిగెత్తబోయింది. కాని ఒక వ్యక్తి ఆమె చేతులను వెనక్కి విరిచి పట్టుకోగా, మరొక వ్యక్తి ఆమె నోటికి ఒక క్లోరోఫామ్ కలిపిన రుమాలును గట్టిగా అదరిమి పట్టాడు. వదలండి అని ఆమె గింజుకుంది. కళ్ళు పెద్దవి చేసి ప్రాణభయంతో తన్నుకుంది. కాని ఆ 2 మృగాల ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోలేదు. 10 సెకండ్లలోనే మందు ప్రభావం ఆమె నరాలకు ఎక్కింది. ఆమె కళ్ళు నెమ్మదిగా మూసుకుపోయాయి. శరీరం బలాన్ని కోల్పోయి కుప్పకూలిపోయింది. వాళ్ళు చాలా సునాయాసంగా ఆమెను కార్లోకి విసిరేసి డోర్ వేసుకుని అక్కడ్నుంచి సెకండ్ల వ్యవధిలో మాయమైపోయారు. చీకటి పడింది. అరుణకు నెమ్మదిగా స్పృహ వస్తోంది. కళ్ళు తెరవటానికి ప్రయత్నిస్తోంది కాని తల విపరీతంగా బరువుగా ఉంది. మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక అత్యంత విశాలమైన ఖరీదైన గదిలో ఉంది. ఆ గదిలో లైటింగ్ చాలా డిమ్గా ఉంది. గోడలన్నీ డార్క్ గ్రే కలర్లో ఉన్నాయి. గది మధ్యలో ఉన్న పెద్ద కింగ్ సైజ్ బెడ్ మీద తను పడుకుని ఉంది. ఒక్కసారిగా ఆమెకు గుడి దగ్గర జరిగిన కిడ్నాప్ గుర్తొచ్చింది. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. చెమటలు పడుతున్నాయి. వెంటనే మంచం దిగి గది తలుపువైపు పరుగులు తీసింది. తలుపు హ్యాండిల్ పట్టుకుని లాగింది. కాని అది బయటనుంచి లాక్ చేయబడి ఉంది. ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి! నన్నెందుకిక్కడ బంధించారు? తలుపు తీయండి అని గట్టిగా అరుస్తూ తలుపును బాదింది. ఎవరి దగ్గర్నుంచి ఎలాంటి సమాధానం లేదు. కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది. అది చాలా ఎత్తైన ప్రదేశం. కింద అంతా చీకటిగా ఉంది. చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారు. అది చూసి ఆమెకు ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పనైంది. తను ఒక భయంకరమైన మాఫియా స్థావరంలో ఇరుక్కుపోయిందని అర్థమైంది. అప్పుడే గది తలుపు అన్లాక్ అయిన శబ్దం వినిపించింది. అరుణ భయంతో వెనక్కి తగ్గింది. నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టాడు రాజ్వీర్. 6 అడుగుల ఎత్తు, బ్లాక్ సూట్లో ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి జాలి లేదు. కళ్ళలో ఒక రకమైన మృగత్వం, చల్లదనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ లోపలికి వస్తున్నాడు. అతన్ని చూడగానే అరుణకు ఊపిరి ఆగిపోయినంత పనైంది. నువ్వా అంటూ వణుకుతున్న గొంతుతో అంది. ఆ హోటల్ గదిలో తన జీవితాన్ని నాశనం చేసిన రాక్షసులు మళ్లీ తన కళ్ల ముందు ఉండటం చూసి ఆమెకు కాళ్ళు చేతులు ఆడలేదు. గోడకు ఆనుకుని భయంతో కుంచించుకుపోయింది. రాజ్వీర్ పెదవులపై ఒక వంకర నవ్వు వెలిసింది. జేబులో చేతులు పెట్టుకుని నెమ్మదిగా ఆమె వైపు నడుస్తూ వచ్చాడు. అవును, నువ్వెందుకంత ఆశ్చర్యపోతున్నావ్? నన్ను మర్చిపోయావా ఏంటి
అని చాలా కోల్డ్గా అన్నాడు. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి. మీరేం చేసినా నేను ఎవరికీ చెప్పను. ప్లీజ్ నన్ను మా ఇంటికి పంపించేయండి అని 2 చేతులు జోడించి కన్నీళ్లతో వదిలేయటానికా నిన్ను వెతికి పట్టుకొచ్చింది? ఆ రాత్రి నువ్వు నా దానివి అయ్యావు. ఇక జీవితాంతం నువ్వు నా దానివే. ఈ రాజ్వీర్ గులేరియా అడుగుపెట్టిన తర్వాత వెనక్కి తిరగడం ఉండదు. నువ్విక్కడే ఉంటావు, నాతోనే ఉంటావు అని ఆమె ముఖం మీదకి వంగి చాలా కఠినంగా అన్నాడు. అతని గొంతులోని అధికారం ఆమెను భయభ్రాంతులకు గురిచేసింది. లేదు, నేనిక్కడ ఉండను. మీరు రాక్షసులు. నా జీవితం నాశనం చేశారు. ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేశారు. మా నాన్నకి తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టడు అని ఏడుస్తూనే కాస్త ధైర్యం తెచ్చుకుని అరిచింది అరుణ. ఆ మాట వినగానే రాజ్వీర్ కళ్లలో కోపం కట్టలు తెంచుకుంది. ఆమె దవడను మరింత గట్టిగా నొక్కుతూ, నాన్నా, అన్నయ్య, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాళ్ళు ప్రాణాలతో ఉండాలంటే నువ్వు నోరు మూసుకుని నేను చెప్పినట్టు వినాలి. నువ్వు ఒక్క అడుగు ఈ గది దాటి బయటికి వెళ్లాలని చూసినా రేపు ఉదయం వాళ్ళిద్దరి శవాలు నీ ముందుంటాయి. అర్థమైందా? అని భయంకరంగా గర్జించాడు. ఆ బెదిరింపుకు అరుణ గుండె ఆగినంత పనయింది. వాళ్ల కుటుంబం అంటే ఆమెకు ప్రాణం. వాళ్లకి ఏమైనా అయితే తను తట్టుకోలేదు. రాజ్వీర్ కలలోకి చూసింది. ఆ కలలో కనికరం లేదు. ఖచ్చితంగా తను చెప్పింది చేస్తాడని ఆమెకర్థమైంది. ఆమె ప్రతిఘటన అంతా కన్నీరుగా మారిపోయింది. ఏడుస్తూ తల ఊపింది. రాజ్వీర్ ఆమెను వదిలేశాడు. గుడ్, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్. కబోర్డ్లో నీకోసం బట్టలున్నాయి, అవి వేసుకుని రెడీగా ఉండు. రాత్రికి నేను వస్తాను అని చెప్పి సమాధానం కోసం ఎదురుచూడకుండా కఠినంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్లగానే అరుణ నేలమీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. తన జీవితం ఇలా ఒక చీకటి గదిలో బందీ అయిపోయినందుకు, తన వాళ్లను కూడా చూడలేని పరిస్థితి వచ్చినందుకు కుమిలిపోయింది. రాత్రి 10 గంటలవుతోంది. అరుణ ఆ పెద్ద గదిలో ఒక మూల కింద కూర్చుని మోకాలలో తలదాచుకుని ఏడుస్తూనే ఉంది. రాజ్వీర్ చెప్పిన ఏ బట్టలు ఆమె వేసుకోలేదు. తాను వేసుకున్నున్న సాధారణమైన చుడీదార్లోనే వణుకుతూ కూర్చుంది. అప్పుడే తలుపు తెరుచుకున్న శబ్దం. రాజ్వీర్ లోపలికి వచ్చాడు. కోటు తీసి సోఫా మీద విసిరేశాడు. టై లూజ్ చేస్తూ గది చుట్టూ చూశాడు. మూలని ఏడుస్తూ కూర్చున్న అరుణ కనిపించింది. ఆమె తాను చెప్పిన బట్టలు వేసుకోకపోవడం చూసి అతని కళ్ళు తీవ్రంగా మారాయి. కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అతని అడుగుల చప్పుడుకి అరుణ తల పైకెత్తి చూసింది. అతను వస్తుంటే భయంతో వెనక్కి జరడానికి ప్రయత్నించింది. కాని వెనక గోడ ఉంది. నేను చెప్పింది నీకు చెవికెక్కలేదా? నిన్ను రెడీగా ఉండమన్నాను కదా అని అరుస్తూ ఆమె చెయ్యి పట్టుకుని ఒకే ఒక్క ఉదుటున పైకి లాగాడు. ఆ లాగడానికి ఆమె గాల్లోకి లేచి అతన్ని కఠినమైన ఛాతికి బలంగా గుద్దుకుంది. ప్లీజ్ వదిలేయండి, నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ అతన్ని ఛాతిమీద చేతులు వేసి నెట్టటానికి ప్రయత్నించింది. కాని రాజ్వీర్ ఆమె చేతులను పట్టుకుని వెనక్కి విరిచి తన ఒక చేత్తో లాక్ చేశాడు. మరో చేత్తో ఆమె నడుము పట్టుకుని తన వైపుకి బలంగా లాక్కున్నాడు. వారిద్దరి మధ్య ఇంచు గ్యాప్ కూడా లేదు. ఆమె వణుకుతున్న శరీరం అతనికి స్పష్టంగా తెలుస్తోంది. ఆమె భయం, ఆమె ఏడుపు చూస్తుంటే అతనికి జాలి కలగకపోగా ఆమెను మరింత సొంతం చేసుకోవాలనే పిచ్చి ఆవేశం కలుగుతోంది. భయంగా ఉందా? ఈ భయం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నేను చెప్పినట్టు వినకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయి అంటూ తన ముఖాన్ని ఆమె మెడద దగ్గరికి తీసుకువెళ్లాడు. వద్దూ అని అరుస్తూ అరుణ తల పక్కకు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. కాని అతను తన బలమైన చేతివేళ్లతో ఆమె జుట్టును వెనక్కి లాగి పట్టుకుని ఆమె మెడను తన పెదవులకు అనువుగా మార్చుకున్నాడు. ఎంతో సున్నితమైన ఆమె మెడమీద చాలా హార్ష్గా, వేడిగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. అతని పెదవులు ఆమె చర్మాన్ని కరుస్తున్నాయి. అరుణ నొప్పితో విలవిలలాడిపోయింది. కళ్లనుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. నన్ను వదిలేయండి దేవుడా, ఎందుకు నన్నిలా హింసిస్తున్నారు
అని రోదిస్తూనే ఉంది. రాజ్వీర్ ఆమె ఏడుపును పట్టించుకోలేదు. ఆమె మెడ నుంచి పైకి వచ్చి ఏడుపుతో వణుకుతున్న ఆమె పెదవులను చూశాడు. ఏమాత్రం కనికరం లేకుండా ఆమె పెదవులపై తన పెదవులను బలంగా ఆంచాడు. అది ఒక ముద్దు కాదు, ఒక ఆధిపత్య పోరు. ఆమె పెదవులను క్రూరంగా శాసిస్తున్నాడు. ఆమె ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అతని పట్టు విడిపించుకోవడానికి తన చేతులతో అతని వీపు మీద కొడుతోంది, గోళ్లతో గీరుతోంది. కాని ఏనుగులాంటి ఆ మనిషి ముందు ఆమె బలం ఒక చీమలాంటిది. చాలాసేపటి తర్వాత ఆమెకు ఊపిరాడే అవకాశమిస్తూ పెదవులు విడిచాడు. అరుణ రొప్పుతూ కన్నీళ్లతో అతని ఛాతీమీద వాలిపోయింది. ఆమెలో ఇక ప్రతిఘటించే శక్తి మిగలలేదు. రాజ్వీర్ ఆమెను అలాగే ఎత్తుకుని వెళ్ళి ఆ పెద్ద మంచం మీద పడేశాడు. ఆ రాత్రి కూడా ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా, ఆమె కన్నీళ్లను లెక్క చేయకుండా ఆ రాక్షసుడు ఆమెను తన గుప్పిట్లో బంధించాడు. తన కోరిక తీరేదాకా ఆమెను ఒక ఆటబొమ్మలా వాడుకున్నాడు. అర్ధరాత్రి దాటింది. అరుణ అలిసిపోయి కన్నీళ్లతోనే నిద్రలోకి జారుకుంది. కాని రాజ్వీర్కి మాత్రం నిద్ర పట్టలేదు. తన పక్కన భయంతో ముడుచుకుని పడుకున్న అరుణ వైపు చూశాడు. అతని మనసులో ఎన్నో ఏళ్లనుంచి రగులుతున్న ఒక అగ్నిపర్వతం చల్లారినట్లు అనిపించింది. ఆమెను తన చేతుల్లో బంధించి పడుకున్నప్పుడు అతనికి ఎప్పుడూ లేని ఒక వింతైన ప్రశాంతత దొరుకుతోంది. ఇన్నాళ్లు ఒక మృగంలా బతికిన అతనికి ఆమె స్పర్శ ఒక తెలియని స్వాంతనిస్తోంది. తన వెతుకులాట ముగిసిందని అతనికి తెలుసు. కాని ఆ విషయం ఆమెకు తెలియనివ్వకూడదు. ఎందుకంటే గతం తాలూకు చేదు నిజాలు, పగ, ప్రతీకారం ఇంకా నెరవేరలేదు. ప్రస్తుతానికి ఆమె తనకు దొరికిన ఒక బందీ మాత్రమే. నెమ్మదిగా తన చెయ్యి చాచి నిద్రలో ఉన్న అరుణ నడుము చుట్టూ వేసి తన వైపుకు లాక్కుని గట్టిగా హత్తుకుని పడుకున్నాడు రాజ్వీర్. ఆ భయంకరమైన కోటలో, ఆ రాక్షసుడి కౌగిలిలో అరుణ ఒక చిక్కుకున్న పక్షిలా మారిపోయింది. ఉదయం 9 గంటలవుతోంది. సూర్యకిరణాలు ఆ విశాలమైన గదిలోకి తొంగి చూస్తున్నా అరుణ మనసులో మాత్రం అంతులేని అంధకారం అలుముకుని ఉంది. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఒళ్లంతా నొప్పులు. రాత్రి జరిగిన పరిణామాలు గుర్తుకు రాగానే ఆమె గుండె తరుక్కుపోయింది. పక్కన చూసేసరికి రాజ్వీర్ లేడు. బహుశా ఉదయాన్నే లేచి వెళ్ళిపోయి ఉంటాడు. మంచం మీద నుంచి కిందకు దిగడానికి కూడా ఆమెకు ఓపిక లేదు. ఒక రాక్షసుడి చెరలో తన బతుకు ఇలా అయిపోయిందేమిటి అని తలుచుకుంటూ మోకాళ్ల మధ్య తలపెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది. తన నాన్న, అన్నయ్య గుర్తుకు వస్తున్నారు. వాళ్లు తనకోసం ఎంతగా వెతుకుతున్నారు అని ఊహించుకుంటే ఆమెకు పిచ్చెక్కిపోతున్నట్లు ఉంది. అప్పుడే గది తలుపు తెరుచుకుని 2 పనివాళ్లు లోపలికి వచ్చారు. వాళ్ల చేతుల్లో ఒక పెద్ద సిల్వర్ ట్రే ఉంది. అందులో రకరకాల పండ్లు, వేడివేడి అల్పాహారం, పాలు ఉన్నాయి. వాళ్లు చాలా మర్యాదగా ఆ ట్రేని అక్కడున్న టీపాయ్ మీద పెట్టారు. మేడం, బాస్ మీకు బ్రేక్ఫాస్ట్ తీసుకువెళ్ళమని చెప్పారు. దయచేసి తినండి అని ఒక పనిమనిషి వినయంగా చెప్పింది. అరుణ వాళ్లవైపు కోపంగా, అసహ్యంగా చూసింది. నాకేమీ వద్దు, దీన్నిక్కడ్నుంచి తీసుకువెళ్ళండి. నాకాకలిగా లేదు, నన్ను ఒంటరిగా వదిలేయండి అని అరిచింది. పనివాళ్లు భయపడిపోయారు. మేడం, మీవ్ తినకపోతే బాస్ మమ్మల్ని చంపేస్తారు. దయచేసి ఒక్క ముద్దైనా తినండి అని బతిమాలుకున్నారు. కాని అరుణ ససేమిరా అంది. నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఆ రాక్షసుడు పెట్టే తిండి నేను తినను. తీసుకుపోండిక్కడ్నుంచి అని ట్రేని పక్కకు నెట్టేసింది. అందులో ఉన్న ఒక పండ్ల రసం గ్లాసు కిందపడి పగిలిపోయింది. పనివాళ్లు భయంతో వణుకుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. మరో అరగంట గడిచింది. గది తలుపులు హఠాత్తుగా చాలా బలంగా తెరుచుకున్నాయి. అది రాజ్వీర్. అతను బ్లాక్ షర్ట్, డార్క్ జీన్స్ వేసుకుని ఉన్నాడు. అతని ముఖంలో భయంకరమైన కోపం కనిపిస్తోంది. అతని అరుగుల చప్పుడుకే అరుణ గుండె వేగం పెరిగింది. భయంతో వెనక్కి జరిగి గోడకు ఆనుకుంది. రాజ్వీర్ నేరుగా ఆమె దగ్గరికి వచ్చాడు. కింద పగిలి ఉన్న గ్లాసు ముక్కల్ను చూశాడు. తిననని మొండికేస్తున్నావట, నీకంత పొగరా
అని గర్జించాడు రాజ్వీర్. అరుణ కన్నీళ్లతో వణుకుతూనే కాస్త ధైర్యం తెచ్చుకుని, అవును, తినను. నన్ను బంధించి నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు ప్రేమగా భోజనం పెడుతున్నావా? నీలాంటి రాక్షసుడి ఇంట్లో మంచి నీళ్లు కూడా తాగను. నన్ను చంపే, అదే నాకు ప్రశాంతత అని ఏడుస్తూ అరిచింది. రాజ్వీర్ కళ్ళలో కోపం కట్టలు తెంచుకుంది. కాని అతను ఆమెను కొట్టలేదు. తన కోపాన్ని అదుపు చేసుకుంటూ టీపాయి మీద ఉన్న ట్రే దగ్గరికి వెళ్ళాడు. అందులో ఉన్న ఒక ప్లేట్ తీసుకుని మళ్లీ అరుణ దగ్గరికి వచ్చి మోకాళ్లమీద కూర్చున్నాడు. అతని చేతిలో ఆహారం ఉంది. నోరు తెరువు అని చాలా కఠినంగా అన్నాడు. అరుణ తల అడ్డంగా ఊపింది. పెదవులను గట్టిగా బిగించింది. రాజ్వీర్ ఒక చేత్తో ఆమె 2 చేతులను పట్టుకుని వెనక్కి లాక్ చేశాడు. మరో చేత్తో ఆమె దవడను గట్టిగా నొక్కాడు. ఆ నొప్పికి ఆమె ఆహ్ అంటూ నోరు తెరిచింది. వెంటనే తన చేతిలోని అందులోని అన్నం ముద్దను ఆమె నోట్లో కుక్కాడు. మింగు అని శాసించాడు. అరుణ కన్నీళ్లు కార్చుకుంటూనే ఆ బాధను భరిస్తూ అతను పెట్టిన ముద్దను మింగింది. అతను అలాగే బలవంతంగా, చాలా కఠినంగా ఆమెకు భోజనం మొత్తం తినిపించాడు. ఆమె ఏడుస్తూనే తింటోంది. అతను తినిపించే విధానంలో విపరీతమైన ఫోర్స్ ఉంది. కాని అదే సమయంలో ఆమె ఏమీ తినకుండా పస్తులుండకూడదు అన్న ఒక వింతైన పట్టింపు కూడా అందులో కనిపించింది. తినిపించటం పూర్తయ్యాక ఆమె దవడను వదిలేసి ఒక టిష్యూతో ఆమె నోరు తుడిచాడు. నాకు కోపం తెప్పించాలని చూడకరుణా. నువ్వు ఇంట్లో బతకాలంటే నా మాట వినాల్సిందే. చచ్చిపోవాలన్న పిచ్చి ఆలోచనలు నీ బుర్రలోకొస్లోచనలు. నీ బుర్రలోకొస్తే నీ కుటుంబం మొత్తం నాశనమైపోతుంది. గుర్తుపెట్టుకో అని వార్నింగిచ్చి లేచి నిలబడి గదిలోంచి వెళ్ళిపోయాడు. ఇటువైపు పోలీస్ స్టేషన్లో రాఘవ, కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎస్ఐ టేబుల్ ముందు నిలబడి ఉన్నారు. రాఘవ చేతులు జోడించి కన్నీళ్లు తుడుచుకుంటూ, సార్, మా పాప నిన్న సాయంత్రం గుడికి వెళ్ళింది. మళ్ళీ తిరిగి రాలేదు. రాత్రంతా ఊరంతా వెతికాము. ఎవరైనా నా బిడ్డను కిడ్నాప్ చేశారేమో అని భయంగా ఉంది సార్. దయచేసి మా అమ్మాయిని వెతికి పెట్టండి అని రోదించారు. ఎస్ఐ కంప్లైంట్ తీసుకుని నిర్లక్ష్యంగా చూస్తూ, కంగారు పడకండి పెద్దాయనా, అమ్మాయి ఫోటో వివరాలివ్వండి, మేము దర్యాప్తు మొదలు పెడతాము. ఇంతకీ ఆ పిల్లకి ఎవరితోనైనా ప్రేమగీమ వ్యవహారాలు ఉన్నాయా? కుర్రాడితో లేచిపోయిందేమో అని అడిగాడు. ఆ మాటకి కార్తీక్కి కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు సార్? నా చెల్లి అలాంటిది కాదు. తను చాలా సైలెంట్. తన పని తను చూసుకుంటుంది. అనవసరంగా మా చెల్లి క్యారెక్టర్ గురించి మాట్లాడకండి అన్నాడు కోపంగా. సరే సరే, ఆవేశపడకు. ముందు ఈ ఎఫ్ఐఆర్ మీద సంతకం చేయండి. నేను వెంటనే మా కానిస్టేబుల్స్ని పంపి గుడి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయిస్తాను. అందులో ఏముందో చూద్దాం అన్నాడు ఎస్ఐ. ఈ విషయం వెంటనే రాజ్వీర్ అసిస్టెంట్ విక్రమ్కి తెలిసింది. విక్రమ్ పరుగుపరుగున రాజ్వీర్ స్టడీ రూంలోకి వెళ్లాడు. బాస్, ప్రాబ్లం వచ్చింది. అరుణ వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కిడ్నాప్ కేసు ఫైల్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు. అందులో మన కార్ కనిపిస్తే ప్రమాదం అని కంగారుగా చెప్పాడు విక్రమ్. రాజ్వీర్ సోఫాలో కాలుమీద కాలు వేసుకుని చేతిలో ఉన్న బిస్కీ గ్లాస్ని నెమ్మదిగా సిప్ చేస్తూ చాలా ప్రశాంతంగా విక్రమ్ వైపు చూశాడు. అతన్ని కళ్లలో ఎలాంటి భయం లేదు. ఒక చిరునవ్వు మాత్రమే ఉంది. విక్రమ్, నా సామ్రాజ్యంలో పోలీసులు నన్ను టచ్ చేయగలరని నువ్వనుకుంటున్నావా అని వ్యంగ్యంగా నవ్వాడు రాజ్వీర్. వెంటనే ఆ ఏరియా డీఎస్పీకి ఫోన్ కలుపు. ఆ కేసు ఫైల్ని క్లోజ్ చేయమను. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోవాలి. ఆ ముసలాయనకి, వాళ్ల కొడుక్కి ఏమీ తెలియకూడదు. వాళ్లు వెతుక్కుంటూనే ఉండాలి. కానీ వాళ్ళకి ఎలాంటి సమాచారం దొరకకూడదు. అర్థమైందా అని ఆర్డర్ వేశాడు. ఎస్ బాస్ అని చెప్పి విక్రమ్ వెంటనే డీఎస్పీకి ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్లో పరిస్థితి మారిపోయింది. పై అధికారుల నుంచి వచ్చిన ప్రెజర్తో ఆ ఎస్ఐ కేసుని పక్కన పెట్టేశాడు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మాయమైపోయింది. రాఘవ, కార్తీక్లు దిక్కుతోచని స్థితిలో పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఏడుస్తూ ఉండిపోయారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ పాతకాలపు జంబీందార్ బంగ్లా చూడటానికి
చాలా గంభీరంగా ఉంటుంది. ఒకప్పుడు కళ్యాణ్ బాబు హయాంలో ఆ ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉండేది. కాని ఇప్పుడు లోపల అంతా రాక్షసి చలవేనయ్యా. ఆ భవాని ఈ ఇంటికి అడుగుపెట్టినప్పటినుంచి ఈ కుటుంబానికి శని పట్టుకుంది. ఆవిడాడుతున్న నాటకాల్లో పడి ఈ వీరుబాబు ఇలా నాశనమైపోతున్నాడు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రామయ్య. ఇంతలో వీరికి మందు అయిపోవడంతో గ్లాస్ విసిరికొట్టి, "ఏయ్, ఇంకో బాటిల్ తీసుకురండిరా" అని అరిచాడు. రామయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి వీర్ చేతులు పట్టుకుని, "ఏంటయ్యా వీర్బాబూ, ఇంకా ఎంత తాగుతావు తండ్రి? రాత్రినుంచి తాగుతూనే ఉన్నావు, ఇక ఆపు బాబూ. నీ ఒంట్లో ప్రాణం ఏమవుతుందో అని భయంగా ఉంది. మీ నాన్నగారు ఉండి ఉంటే" అని ఆపబోయాడు. వీర్ కోపంగా రామయ్యను వెనక్కి గట్టిగా తోసేశాడు. రామయ్య కింద పడిపోయాడు. "ఏయ్, నీ పని నువ్వు చూసుకో. నాకెంత తాగాలో నువ్వు చెప్తావా? ఇది నా ఆస్తి, నేనేమైనా చేసుకుంటాను. నన్నాపడానికి నువ్వెవడివి? మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో" అని మత్తులో కళ్ళు ఎర్రజేసి అరిచాడు వీర్. అప్పుడే పై ఫ్లోర్ నుంచి మెట్లు దిగుతూ వచ్చింది భవాని. ఆమె ముఖంలో ఒక అమాయకమైన తీయటి నవ్వు ఉంది. "ఏంటి బాబూ వీరు, ఆ పనివాళ్ల మీద అలా అరుస్తున్నావు? వాళ్ళు మనింట్లో ఎప్పటినుంచో ఉన్నవాళ్లు కదా. మీ నాన్నగారు ఏనాడూ వాళ్లమీద పల్లెత్తి మాట అనేవారు కాదు తెలుసా? నువ్వు చేసేది తప్పు బాబూ, కాస్త నెమ్మదిగా ఉండు" అంటూ చాలా ప్రేమగా జాలిగా నటిస్తూ చెప్పింది భవాని. వీర్ ఆమె వైపు కోపంగా చూసి, "నాకు ఎవరూ నీతులు చెప్పక్కర్లేదత్తయ్యా. నేను ఎలా ఉండాలో, నా ఆస్తిని ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా ఇష్టానికి అడ్డురాకండి" మొహం మీదే చెప్పేశాడు. భవాని ముఖం చిన్నబుచ్చుకున్నట్లుగా పెట్టి అక్కడ్నించి పక్కకు వచ్చేసింది. కాని పక్కకు రాగానే ఆమె ముఖంలో ఆ అమాయకత్వం పోయి ఒక క్రూరమైన నవ్వు వెలిసింది. అప్పుడే ఆమె భర్త ఆమె దగ్గరికి వచ్చాడు. "భలే సెట్ చేసావే భవానీ. వీడి వ్యవహారం చూస్తుంటే మనకి పని సులువైపోయేలా ఉంది. వాడు నీ మాట కూడా వినకుండా ఇలా తాగి తాగి చస్తాడులే. వాడి కాలేయం పాడైపోయి వాడే పైకిపోతాడు. ఈ జమీందార్ ఆస్తి మొత్తం ఇక మనదే" అని మెల్లగా గుసగుసలాడాడు. "అలాగే జరగాలి. ఆ కళ్యాణ్గాడు ఆ రోజు నా కాళ్లమీద పడి బతిమాలుకున్నా నేను కనికరించలేదు. ఇప్పుడు వాడి కొడుకు నా చేతుల్లో ఒక ఆటబొమ్మ" అంది భవాని పగతో రగిలిపోతూ. మరోవైపు సోఫాలో ఉన్న వీర్ తన పక్కన ఉన్న ఒక అమ్మాయి నడుము పట్టుకుని గట్టిగా తన వైపుకి లాక్కున్నాడు. "నువ్వు రావేనా రంభ? ఈరోజు రాత్రి నీతోనే గడుపుతాను. ఈ వీరంటే ఏంటో నీకు చూపిస్తా" అంటూ చాలా అసభ్యంగా ఆమెతో బిహేవ్ చేస్తూ ఆమెని ఎత్తుకుని తన బెడ్రూం వైపు నడిచాడు. గదిలోకి వెళ్లగానే తలుపులు గట్టిగా వేసుకున్నాడు. కొద్దిసేపటికే ఆ గదిలోంచి అరుపులు ముద్దుల శబ్దాలు బయటికి వినిపించడం మొదలయ్యాయి. అది వింటున్న పనివాళ్లందరూ తలలు పట్టుకున్నారు. "ఏం కర్మ పట్టిందిరా దేవుడా మనకి? ఆ ఇంటి వారసుడిని ఇలాంటి నీచమైన స్థితిలో చూడాల్సి వస్తోంది" అని వాళ్ళు కుమిలిపోతుంటే బాల్కనీలో నిలబడిన భవానీ మాత్రం ఆ దృశ్యాన్ని చూసి ఎంతో ఆనందంతో చిరునవ్వు చిందిస్తోంది. రాజ్వీర్ తన స్టడీ రూంలో కూర్చుని ఏదో ఫైల్ సీరియస్గా చూస్తున్నాడు. అప్పుడే విక్రమ్ వేగంగా లోపలికి వచ్చాడు. "బాస్, మీరు చెప్పిన ఆ పెద్దవిడు మాకు దొరికింది" అన్నాడు. రాజ్వీర్ కళ్ళలో ఒక మెరుపు. "అవునా? ఎక్కడుంది?" అని వెంటనే అడిగాడు. "మేమావిడని కింద గదిలో పడుకోబెట్టాం బాస్, మీరు వచ్చి చూస్తారా?" అని అడిగాడు విక్రమ్. రాజ్వీర్ "వస్తున్నాను" అని చెప్పి తన చేతిలో ఉన్న ఫైల్ని బల్లమీద పక్కకు విసిరేసి వేగంగా అక్కడినుంచి బయల్దేరి ఆ గదిలోకి వచ్చాడు. గదిలో మంచం మీద అపస్మారక స్థితిలో ఒక 40 ఏళ్ల మహిళ పడుకుని ఉంది. ఒంటిమీద ఉన్న బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ముఖమంతా ముడతలు పడి ఎన్నో ఏళ్ల చిత్రహింసలను మోస్తున్నట్లుగా ఉంది. ఆవిడని చూడగానే రాజ్వీర్ కళ్లలో ఒక వింతైన బాధ, ఒక తెలియని ఎమోషన్ కనిపించాయి. ఎప్పుడూ రాతిలా చాలా కోల్డ్గా ఉండే తమ బాస్ కళ్లలో ఆ ఫీలింగ్ చూసి విక్రమ్కి మైండ్ బ్లాక్ అయింది. ఏంటి, బాస్ కళ్లలో బాధ? అసలీవిడెవరు అని మనసులో షాక్ అయ్యాడు. బాస్, ఆవిడని చాలా దారుణంగా హింసించారు. ఆవిడ చాలా పెద్ద షాక్లో ఉన్నారు.
మనం వెంటనే ట్రీట్మెంట్ ఇప్పిస్తేనే ఈవిడ కోలుకుంటారు అని విక్రమ్ కాస్త సీరియస్గా చెప్పాడు. మరి ఇంకెందుకు ఆలస్యం అని గద్దించాడు రాజ్వీర్. నేను ఆల్రెడీ అన్నీ సెట్ చేశాను బాస్, డాక్టర్స్ కూడా వస్తున్నారు అన్నాడు విక్రమ్. ఆవిడ కోలుకోవడానికి ఎన్ని నెలలు పడుతుంది అని అడిగాడు రాజ్వీర్. విక్రమ్ కొద్దిగా ఆలోచించి, ఆవిడ ఉన్న ట్రైమా చూస్తుంటే క్యూర్ అవ్వడానికి మినిమం 3 నెలలు పట్టొచ్చేమో సార్ అని సమాధానమిచ్చాడు. సరే, వీలైనంత తొందరగా క్యూర్ చేయడానికి చూడు అని చెప్పాడు రాజ్వీర్. ఆ తర్వాత రాజ్వీర్ నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్లాడు. స్పృహలో లేని ఆవిడ 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని గొంతులో ఒక సన్నటి ఆర్తనాదం. నన్ను క్షమించత్తయ్యా, నిన్ను ఇంత లేటుగా వెతికి పట్టుకున్నందుకు. నేనింకా అందర్నీ వెతుకుతున్నాను. మన కుటుంబాన్ని ఇలా చిందరవందర చేసిన వాళ్ళని ఒక్కొక్కరిని ఏరిపారేస్తాను, ఎవర్నీ వదల్ను అని కసిగా కోపంగా అన్నాడు. ఆ తర్వాత విక్రమ్ వైపు తిరిగి, ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని తన రెగ్యులర్ కోల్డ్ వాయిస్లో ఆర్డర్ వేసి అక్కడి నుంచి మళ్లీ తన స్టడీ రూంలోకి వెళ్ళేడిపోయాడు. మిగతా వాళ్లందర్నీ ఎలా వెతకాలి అన్న ఒక తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు రాజ్వీర్. రాత్రి 10 గంటలవుతోంది. గదిలో ఏకాంతంగా ఉన్న అరుణకు మళ్లీ గుండె దడ మొదలైంది. రాజ్వీర్ ఎప్పుడు వస్తాడో అన్న భయంతో వణుకుతోంది. పగలు జరిగిన పరిణామాలు, అతను బలవంతంగా తినిపించిన విధానం అన్నీ ఆమె మనసులో తిరుగుతున్నాయి. హఠాత్తుగా డోర్ తెరుచుకుంది. రాజ్వీర్ లోపలికి అడుగుపెట్టాడు. వైట్ షర్ట్, స్లీవ్స్ పైకి మడిచి ఉన్నాయి. కళ్లలో ఎప్పటిలాగే కోల్డ్ అండ్ డేంజరస్ లుక్. అతన్ని చూడగానే అరుణ 2 అడుగులు వెనక్కి వేసింది. ఆమె కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్వీర్ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆమె వైపు వస్తున్నాడు. ఒక సింహం తన వేటను సమీపిస్తున్నట్లుగా ఉంది అతని నడక. దూరంగా ఉండండి వణుకుతున్న గొంతుతో అంది అరుణ. రాజ్వీర్ పెదవులపై ఒక వంకర నవ్వు వెలిసింది. ఆమె వెనక్కి వెళ్లి గోడకు ఆనుకునే వరకు నడుస్తూనే ఉన్నాడు. ఆమె గోడకు ఆనుకోగానే తన 2 చేతులను ఆమె తలకు ఇరువైపులా గోడమీద ఆనించి ఆమెను తన బాడీతో లాక్ చేశాడు. అతని వేడి శ్వాస ఆమె ముఖానికి తగులుతోంది. బాగా భోజనం చేసినట్టున్నావు, ఇప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చినట్లుంది కదా అన్నాడు ఆమె కలలోకి సూటిగా చూస్తూ. అతని గొంతు కఠినంగా ఉన్నా అందులో ఏదో తెలియని ఆనందం దాగి ఉంది. అరుణ తల వంచుకుని ఏడుస్తూనే ఉంది. ప్లీజ్ నన్ను వదిలేయండి, నాకెందుకింత నరకం చూపిస్తున్నారు? రాజ్వీర్ తన కుడిచేతి బొటనవేలితో ఆమె పెదవులను గట్టిగా స్పృశించాడు. నరకమా? ఇది నరకం కాదరుణా, ఇది నా సామ్రాజ్యం, నువ్వు నా సొంతం. ఈ గోడల మధ్య నీ ప్రతి శ్వాస, నీ ప్రతి కదలిక నా ఆధీనంలోనే ఉంటాయి అంటూ ఆమె మెడ దగ్గరికి వంగాడు. ఆమె భయంతో కళ్ళు మూసుకుంది. ప్లీజ్ వద్దు అని గుసగుసలాడింది. కాని రాజ్వీర్ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. అప్పుడే అతని కళ్ళు ఆమె సున్నితమైన మెడమీద పడ్డాయి. నిన్న రాత్రి తను చేసిన గాయాలు అక్కడ ఎర్రగా కందిపోయి ఉన్నాయి. వాటిని చూడగానే ఎప్పుడూ కఠినంగా ఉండే అతని కళ్లల్లో ఒక క్షణం తెలియని బాధ కనిపించింది. తన వేలితో ఆ గాయాలను చాలా సున్నితంగా స్పృశించాడు. ఆ స్పర్శకు అరుణ ఉలికిపడింది. రాజ్వీర్ నెమ్మదిగా వంగి ఆ గాయాలమీద తన పెదవులతో ఎంతో మృదువుగా, ప్రేమగా ముద్దులు పెట్టాడు. నిన్నటి గాయాలకు ఇవాళ తన ముద్దులుద్దులతోనే మందురాస్తున్నాడు. ఒక గాజు బొమ్మను తాకుతున్నంత జాగ్రత్తగా ఆమెను టచ్ చేస్తున్నాడు. అరుణకి ఊపిరి ఆగిపోయినంత పనైంది. నిన్నటిదాకా ఒక మృగంలా ప్రవర్తించిన ఈ వ్యక్తిలో సడన్గా ఇంత సున్నితత్వం ఎక్కడ్నుంచి వచ్చింది? తన గాయాలమీద అతను ముద్దులు పెడుతుంటే ఆమె ఒంట్లో ఒక తెలియని కరెంటు పాకినట్లు అనిపించింది. భయం స్థానంలో ఒక వింతైన అలజడి మొదలైంది. ఎవరితను? నాకెందుకిలా చేస్తున్నాడు? ఒక నిమిషం నా ప్రాణాలు తీసే రాక్షసుడిలా ఉంటున్నాడు, ఇంకో నిమిషం నా గాయాలకు ఇలా ముద్దులు పెడుతున్నాడు. ఇదంతా నా భ్రమ? లేక ఇతనిలో 2 ముఖాలున్నాయా అని ఆమె మెదడు కన్ఫ్యూజ్ అవుతోంది. ఆమె ఆలోచనల్లో ఉండగానే
అతను ఆమెను నెమ్మదిగా తన ఒడిలోకి లాక్కున్నాడు. ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆ తర్వాత ఆమె ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని ఏమాత్రం కనికరం లేకుండా ఆమె పెదవుల మీద బలంగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ఊపిరి ఆడనివ్వని ఇంటెన్సిటీ ఉంది. అరుణ కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాల్తున్నాయి. అతని పట్టు విడిపించుకోవటానికి తన చేతులతో అతని ఛాతిమీద కొడుతోంది. గోళ్లతో గీరుతూ నెట్టేయాలని చూస్తోంది. కాని ఆమె ఎంత తోసేస్తున్నా రాజ్వీర్ ఊరుకోలేదు. ఆమె ప్రతిఘటించే కొద్దీ అతని పట్టు మరింత బిగుసుకుంటోంది. అతని చేతులు ఆమె నడుమును గట్టిగా చుట్టేసి తన శరీరానికి అదుముకున్నాయి. ఆ ముద్దులో పగలేదు, కాని విపరీతమైన ఆధిపత్యం, ఒక రకమైన పిచ్చి ప్రేమ ఉన్నాయి. భయం, బాధ మరియు అతని మోహపు వలయంలో చిక్కుకుని అరుణ పూర్తిగా నిస్సహాయురాలైపోయింది. చాలాసేపటి తర్వాత ఆమెకు ఊపిరి ఆడే అవకాశమిస్తూ పెదవులు విడిచాడు. అరుణ రొప్పుతూ కన్నీళ్లతో అతని ఛాతిమీద వాలిపోయింది. ఆ రాత్రి కూడా రాజ్వీర్ ఆమెను తన గుప్పిట్లో బంధించాడు. బయట ప్రపంచానికి కఠినంగా కనిపించే ఆ మృగం ఆమెను చుంబిస్తున్నప్పుడు మాత్రం ఏదో తెలియని ఆర్తిని చూపిస్తున్నాడు. కాని అరుణకు మాత్రం అదొక బలవంతపు ప్రేమగానే అనిపిస్తోంది. ఉదయం లేత సూర్యకిరణాలు ఆ విశాలమైన గదిలోకి ప్రవేశిస్తున్నాయి. రాత్రంతా కన్నీళ్లు పెట్టుకుంటూ అల్లిసిపోయి నిద్రపోయిన అరుణకు నెమ్మదిగా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కనే బెడ్ మీద రాజ్వీర్ కూర్చుని ఉన్నాడు. అతను అప్పటికే స్నానం చేసి వైట్ షర్ట్ వేసుకుని చేతికి వాచ్ పెట్టుకుంటున్నాడు. అతని కళ్ళు మాత్రం అరుణమీదే ఉన్నాయి. ఆ చూపుల్లో ఎప్పటిలాగే ఒక అంతుచిక్కని కాఠిన్యం, ఒక కోల్డ్నెస్ ఉన్నాయి. అతన్ని చూడగానే అరుణకు రాత్రి జరిగిన పరిణామాలు గుర్తొచ్చి గుండె దడదడలాడింది. గబగబా తనమీద ఉన్న దుప్పటిని మెడవరకూ లాక్కుని భయంతో ముడుచుకుపోయింది. రాజ్వీర్ ఆమె భయాన్ని చూసి పెదవులపై ఒక చిన్న నవ్వు తెచ్చుకున్నాడు. నెమ్మదిగా ఆమె వైపు వంగి తన వేలితో ఆమె బుగ్గను తాకుతూ, భయంగా ఉందా అని చాలా కోల్డ్గా అడిగాడు. అరుణ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏవీ మాట్లాడకుండా తల అడ్డంగా ఊపింది. కాని ఆమె వణుకుతున్న పెదవులు ఆమె భయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఈ భయం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నా మాటకు ఎదురు చెప్పాలని కాని, ఈ గది దాటి వెళ్లాలని కాని ఆలోచించకు అని ఆమె ముఖంమీద పడిన జుట్టును వెనక్కి నెట్టి అక్కడ్నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు రాజ్వీర్. అతను వెళ్ళగానే అరుణ గుండెమీద చెయ్యి వేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. రాజ్వీర్ ఇంటి కింద అంతస్తులో ఉన్న ఒక గది. ఆ గదిలో నిన్న విక్రమ్ తీసుకువచ్చిన ఆ 40 ఏళ్ల మహిళ అపస్మారక స్థితిలో పడుకునుంది. ఆవిడికి 2 డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. విక్రమ్ అక్కడే నిలబడి అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. ట్రీట్మెంట్ పూర్తయ్యాక డాక్టర్ బయటికి వచ్చాడు. ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు విక్రమ్. డాక్టర్ ఒక నిట్టూర్పు విడిచి, బాడీ మీద చాలా దారుణమైన గాయాలున్నాయి విక్రమ్. దానికి మించి మెంటల్గా చాలా పెద్ద షాక్లో ఉన్నారు. ఇన్నేళ్లపాటు ఒకే చీకటి గదిలో బందీగా ఉండటం వల్ల ఆవిడ నరాలు చాలా వీక్ అయిపోయాయి. నేను కొన్ని మందులు రాసిచ్చాను. ఆవిడ త్వరగా కోలుకోవాలంటే మంచి వాతావరణం, ప్రశాంతత కావాలి అని చెప్పాడు. సరే డాక్టర్ అని చెప్పి విక్రమ్ నేరుగా రాజ్వీర్ స్టడీ రూంకి వెళ్ళాడు. రాజ్వీర్ చేతిలో ఒక కాఫీ మగ్ పట్టుకుని విండోలోంచి బయటికి చూస్తూ ఆలోచిస్తున్నాడు. బాస్, డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆవిడ కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది అని చెప్పారు అని వినయంగా చెప్పాడు విక్రమ్. రాజ్వీర్ కాఫీ మగ్ని టేబుల్ మీద పెట్టి, జాగ్రత్తగా చూసుకోండి, ఆవిడికి ఏ లోటూ రాకూడదు అని తన కోల్డ్ వాయిస్లో చెప్పాడు. అతని మాటల్లో కాఠిన్యమున్నా ఆవిడ పట్ల ఏదో తెలియని ఒక బాధ్యత కనిపిస్తోంది. ఇంతకీ ఆవిడ ఎవరు? రాజ్వీర్కి ఆవిడికి ఉన్న సంబంధం ఏంటి అన్నది ప్రస్తుతానికి ఒక మిస్టరీ. ఆ విశాలమైన జమీందార్ బంగ్లాలో ఎవరికీ అంత త్వరగా కనపడని ఒక పాడుబడిన చీకటి గది. ఆ గదిలో దుమ్ము, ధూళి నిండిపోయి ఉన్నాయి. సరిగ్గా వెలుతురు కూడా రావటం లేదు. ఒక మూల నేలమీద 2 వృద్ధ దంపతులు దీనంగా కూర్చుని ఉన్నారు. వాళ్ల బట్టలు చిరిగిపోయి శరీరాలు ఎముకల గూడులా మారిపోయి ఉన్నాయి. వాళ్ల ముఖాల్లో
ఏదో చెప్పలేని వేదన. అప్పుడే ఆ గది తలుపులు గట్టిగా తెరుచుకున్నాయి. ఒక పనివాడు చేతిలో ఒక పాత సిల్వర్ ప్లేట్తో లోపలికి వచ్చాడు. అందులో చల్లారిపోయిన అన్నం, ఏదో నీళ్లకూర ఉన్నాయి. ఆ ప్లేట్ని వాళ్ల ముందు నేలమీదికి విసిరేస్తూ కొట్టాడు. అన్నం కాస్త కింద పడిపోయింది. ఆ వృద్ధులిద్దరూ ఉలికిపడ్డారు. తినండి, అసలు ఎన్ని సంవత్సరాలు బతికుంటారా మీరు? మీవల్ల మాకీ చాకిరీ ఏంటి, ఈ కర్మ ఏంటి? రోజుకొచ్చి మీకీ ఫుడ్ విసిరేసిపోవాలంటే నాకు చిరాకు దొబ్బుతోంది. త్వరగా చావొచ్చు కదా అని కసిగా తిట్టాడు ఆ పనివాడు. ఆ మాటలకు ఆ వృద్ధురాలు భయంతో వణికిపోయింది. కాని ఆ వృద్ధుడు మాత్రం కోపంగా తలెత్తి ఆ పనివాడివైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపులో ఒకప్పటి అధికారం, ఇప్పుడు ఏమీ చెయ్యలేని నిస్సహాయత కలగలిపి ఉన్నాయి. ఆ చూపులకి ఒక క్షణం పనివాడి వెనక్కి తగ్గాడు. కాని వెంటనే తేరుకుని నవ్వుతూ, ఏంట్రా ఆ చూపులు? ఈ చూపులకేమీ తక్కువలేదీ ముసలోడికి. ఒంట్లో సత్తులో సత్తూ లేదు కాని పొగరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మీ బతుకులు ఇక్కడే ఈ చీకటి గదిలో కుళ్ళి చావాల్సిందే అని దెప్పి పొడిచి తలుపులు దభేల్మని వేసుకుని వెళ్ళిపోయాడు. తలుపు వేయగానే ఆ వృద్ధుడు తన పక్కనే ఉన్న భార్యవైపు చాలా సీరియస్గా, కోపంగా చూశాడు. ఆ చూపులకి అర్థం, నాడు నువ్వు చేసిన ఆ ఒక్క తప్పు వల్లే కదా ఈరోజు మనకి ఈ గతి పట్టింది అన్న ఒక నింద అందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తన భర్త చూపుల్లో ఉన్న నిందను భరించలేక తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం లేదన్నట్లుగా కన్నీళ్లు కారుస్తూ తలదించుకుని ఉండిపోయింది. ఇంతకీ వాళ్ళెవరు? ఆవిడ చేసిన ఆ తప్పు ఏంటి? అరుణ కనపడకుండా పోయి రోజులు గడుస్తుండటంతో రాఘవ, కార్తీకులకు పిచ్చెక్కిపోతోంది. ఎస్ఐ కేసుని పట్టించుకోకపోవటంతో వాళ్లు మళ్లీ పోలీస్ స్టేషన్కి వచ్చారు. రాఘవ కోపంతో ఎస్ఐ టేబుల్ మీద చేయి కొట్టి, ఏం చేస్తున్నారు సార్ మీరు? నా కూతురు కనపడకుండా పోయి ఇన్ని రోజులవుతోంది. కనీసం ఒక్క క్లూ కూడా పట్టుకోలేరా? అసలా రోజు గుడి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? మీరు పబ్లిక్ సర్వెంట్స్, ప్రజల కోసం పనిచేయాల్సిన మీరు మాకు ఏ హెల్ప్ చేయట్లేదు. మేమేమైనా ట్యాక్సులు కట్టట్లేదా అని గట్టిగా అరిచాడు. ఎస్ఐకి చిర్రెత్తుకొచ్చింది. ఏయ్, మర్యాదగా మాట్లాడు. పోలీస్ స్టేషన్కు వచ్చి నా టేబుల్ మీదే చెయ్యి కొడతావా? నీ కూతురు ఎవరితోనైనా లేచిపోయిందేమో, వెళ్ళి వెతుక్కోండి, నా ప్రాణం తీయకండి అని కసిరాడు. కార్తీక్కి కోపం నశాలానికంటింది. మాట్లాడితే నా చెల్లి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావేంటి సార్? మీరెంత కరప్ట్ ఆఫీసరో మాకర్థమవుతోంది. మీరు ఈ కేసు సాల్వ్ చేయకపోతే మేము ఊరుకోము, ఎస్పీ దాకా వెళ్తాము అంటూ గొడవకు దిగాడు. ఆ గొడవ పెద్దదవుతుండటంతో ఎస్ఐకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మీరిక్కడే ఉండండిరా, మీ సంగతి చెప్తాను అని చెప్పి తన రూంలోకి వెళ్లి డీఎస్పీకి ఫోన్ కలిపాడు. సార్, ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి తండ్రి, అన్నయ్య స్టేషన్కు వచ్చి నా ప్రాణం తీస్తున్నారు, ఎస్పీ దాకా వెళ్తాము అని బెదిరిస్తున్నారు. ఏవైనా చిన్న క్లూ దొరికినా వదిలించుకుందామనుకుంటే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోయింది. అసలు ఏంటి సార్ ఈ కేసు వ్యవహారం అని అడిగాడు ఎస్ఐ. అవతలి వైపు నుంచి డీఎస్పీ సీరియస్గా, వాళ్లరుపులు పట్టించుకోకు. ఈ కేసులో నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే నీ ఉద్యోగానికంత మంచిది. వాళ్లకి కావాలంటే 2 లాఠీ దెబ్బలు వేసి పంపించు, కానీ ఎంక్వైరీ మాత్రం చెయ్యొద్దు. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్, అర్థమైందా అని ఫోన్ కట్ చేశారు. ఈ మొత్తం ఫోన్ కాల్ కన్వర్జేషన్ని పోలీస్ స్టేషన్ బయట ఉన్న విక్రమ్ తన మనుషుల ద్వారా ట్యాప్ చేసి విన్నాడు. వెంటనే వెళ్లి రాజ్వీర్కి ఈ విషయం చెప్పాడు. రాజ్వీర్ పెదవులపై ఒక క్రూరమైన నవ్వు వెలిసింది. ఎస్పీ దాకా వెళ్తారా? వాళ్ల ధైర్యం నాకు నచ్చింది. కాని వాళ్లు అనవసరంగా నా దారికడ్డు వస్తున్నారు విక్రమ్. వెంటనే వాళ్ళిద్దర్నీ కిడ్నాప్ చేసి మన గోడౌన్కి తీసుకురా. నేను వాళ్ల దగ్గర్నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని ఆర్డర్ వేశాడు. ఓకే బాస్ అని చెప్పి విక్రమ్ తన మనుషులతో బయల్దేరాడు. అరుణ తన గదిలో మంచం మీద కుచించుకుపోయి కూర్చుని ఉంది. ఉదయం నుంచి ఆమె ఏమీ తినలేదు. కళ్లలో కన్నీళ్లు ఇంకిపోయి ఉన్నాయి. అప్పుడే తలుపు తెరుచుకుని రాజ్వీర్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో భోజనం ప్లేటుంది. అతను నేడుగా అరుణ దగ్గరికి వచ్చి ప్లేట్ని పక్కన టీపాయ్ మీద పెట్టాడు. అతన్ని చూడగానే అరుణ వణికిపోయింది. రాజ్వీర్ ఆమె చేతులు పట్టుకుని లాగి
తన తొడమీద కూర్చోబెట్టుకున్నాడు. వదులు, నన్ను వదిలేయ్ అంటూ ఆమె గింజుకుంటోంది. కాని రాజ్వీర్ తన ఒక బలమైన చేత్తో ఆమె నడుముని గట్టిగా చుట్టి పట్టుకున్నాడు. ఆమె కదలలేకపోయింది. మరో చేత్తో అన్నం ముద్ద కలిపి ఆమె నోటి దగ్గర పెట్టాడు. నోరు తెరచు అరుణ, ఉదయం నుంచి ఏమీ తినలేదని తెలుసు. మర్యాదగా తింటావా లేక నా స్టైల్లో తినిపించమంటావా అని చాలా సీరియస్గా కోల్డ్గా అన్నాడు. అరుణ భయంతో వణుకుతూ నోరు తెరిచింది. అతను ఆమెకు తన చేతులతో భోజనం తినిపిస్తున్నాడు. ఆ సీన్ చూస్తుంటే అందులో ఒక రకమైన రొమాంటిక్ ఫీలుంది. కాని అరుణికి మాత్రం అది నరకంలా అనిపిస్తోంది. అతని ఒడిలో కూర్చోవడం ఆమెకిబ్బందిగా ఉంది. కాని అతను వదలడం లేదు. ఆమెకు భోజనం తినిపిస్తుండగానే రాజ్వీర్ ఫోన్ రింగైంది. విక్రమ్ కాల్. రాజ్వీర్ ఒక చేత్తో అరుణను పట్టుకుని మరో చేత్తో ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు విక్రమ్. బాస్, మీరు చెప్పినట్లే ఆ ఇద్దర్నీ లేపేశాం. మన గోడౌన్లో బంధించి ఉంచాం అని చెప్పాడు విక్రమ్. గుడ్, నేను వస్తున్నాను అని ఫోన్ కట్ చేశాడు రాజ్వీర్. ఆ ఫోన్లోన్లో ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలియని అరుణ భయంగా అతనివైపే చూస్తోంది. భోజనం తినిపించటం పూర్తయ్యాక ఆమెను కిందకు దింపి టిష్యూతో ఆమె నోరు తుడిచాడు రాజ్వీర్. అరుణ కాస్త ధైర్యం తెచ్చుకుని, నన్నిలా గదిలో బంధించారు. కనీసం నన్ను కాలేజీకి కూడా పంపరా మీరు? నా చదువు ఏమైపోవాలి అని అడిగింది. రాజ్వీర్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, కాలేజీకి పంపిస్తాను. దానికింకా టైం ఉంది. ముందు నువ్వు నా ఆధీనంలో బతకడం నేర్చుకో. ఆ తర్వాత బయట ప్రపంచం చూద్దువుగాని అని చెప్పి సమాధానం కోసం ఎదురుచూడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నగర శివార్లలో ఉన్న ఒక పాడుబడిన గోడౌన్. అక్కడ రాఘవ, కార్తీక్లను కుర్చీలకు కట్టేసి ఉంచారు విక్రమ్ మనుషులు. వాళ్ళిద్దరికీ ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఇంతలో గోడౌన్ షట్టర్ పైకి లేచింది. రాజ్వీర్ లోపలికడుగుపెట్టాడు. అతని నడకలో ఒక రాయల్టీ, కళ్లలో ఒక అహంకారం ఉన్నాయి. అతను నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వాళ్ల ముందు ఆగాడు. ఒక కుర్చీ లాక్కుని వాళ్లకి ఎదురుగా కాలుమీద కాలు వేసుకుని కూర్చున్నాడు. రాఘవ రాజ్వీర్ని పైనుంచి కిందకు చూశాడు. ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని కోపంగా అడిగాడు. రాజ్వీర్ ఒక సిగరెట్ వెలిగించుకుని పొగ గాలిలోకి వదులుతూ, నా పేరు రాజ్వీర్ గుగులేరియా. నాకు సూటిగా మాట్లాడటం అలవాటు. మీకు అరుణ ఎక్కడ దొరికింది? మీరు అరుణని ఎలా పెంచారు అని అసలు విషయానికి ఏమాత్రం సంబంధం లేనట్లుగా చాలా కోల్డ్గా అడిగాడు. ఆ ప్రశ్న వినగానే రాఘవకు మైండ్ బ్లాక్ అయింది. ఒక క్షణం ఆలోచించాడు. నా కూతురు గురించి వీడెందుకు అడుగుతున్నాడు? అంటే నా బిడ్డను కిడ్నాప్ చేసింది వీడేనా అన్న నిజం అతనికి అర్థమైపోయింది. రేయ్, అసలు నాతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నా కూతుర్ని కిడ్నాప్ చేసింది నువ్వేనా? బద్మాష్! అందుకే నీమీద పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా? నా బిడ్డ ఎక్కడుందిరా దొంగ వెధవా అని గట్టిగా అరిచాడు రాఘవ కోపంతో. కార్తీక్ కూడా వాళ్ల నాన్నకు సపోర్ట్గా, రేయ్, మా చెల్లిని ఏమైనా చేశావంటే నిన్ను ప్రాణాలతో వదలన్రా అని అరిచాడు. కాని ఆ అరుపులో ఒక వణుకు ఉంది. కార్తీక్కి రాజ్వీర్ గులేరియా అంటే ఎవరో తెలుసు. నగరంలో అతను ఒక పెద్ద మాఫియా కింగ్ అని, అతని సామ్రాజ్యాన్ని ఎవరూ కదిలించలేరు అని కార్తీక్కి బాగా తెలుసు. ఆ పేరు వినగానే కార్తీక్ మనసులో ఒక భయం మొదలైంది. నా చెల్లి ఒక రాక్షసుడి చేతిలో పడిపోయిందే అని అతని గుండె పగిలిపోయింది. వాళ్లు అరుస్తున్నా రాజ్వీర్ ఏమాత్రం చలించలేదు. నేనడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. 10 ఏళ్ల క్రితం అరుణ మీకు ఎలా దొరికింది అని మళ్ళీ అదే సీరియస్ టోన్లో అడిగాడు రాజ్వీర్. నేను నీకు ఎలాంటి సమాధానం చెప్పనురా, ముందు నా బిడ్డను నాకప్పగించు అని రాఘవ మొండికేశాడు. కార్తీక్ కూడా భయంతోనే ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. రాజ్వీర్ లేచి నిలబడ్డాడు. చేతిలోని సిగరెట్ని నేలమీద పడేసి బూటుకాలుతో నలిపేశాడు. వీళ్లకు మర్యాదగా అడిగితే చెప్పేలా లేరు విక్రమ్ అంటూ విక్రమ్ వీపు చూశాడు. వీళ్ళనిక్కడే ఉంచండి, కానీ తీవ్రంగా టార్చర్ చెయ్యొద్దు, కొట్టొద్దు. కానీ వీళ్ల మెంటల్ బ్యాలెన్స్ దెబ్బతినేలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వండి. అప్పుడే వీళ్ల నోరు తెరుచుకుంటుంది
అని చాలా కోల్డ్గా ఆర్డర్ వేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు రాజ్వీర్. విక్రమ్ వాళ్ళిద్దరికీ నిద్ర లేకుండా భయంకరమైన సౌండ్స్ వినిపిస్తూ ఒక మానసిక చిత్రహింస ప్రారంభించాడు. రాత్రి 10:30 రాజ్వీర్ ఇంటికి చేరుకుని నేరుగా అరుణ గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో డిమ్ లైట్ వెలుగుతోంది. అరుణ బెడ్ మీద కూర్చుని తన చేతివేళ్లతో ఆడుకుంటూ బిక్కుబిక్కుమంటూ ఉంది. రాజ్వీర్ తన కోటు తీసి సోఫాలో విసిరేసి చేతిలో ఉన్న డిన్నర్ ప్లేట్ని తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఉదయంలాగే ఆమె పక్కన కూర్చుని ఏమీ మాట్లాడకుండా తన చేత్తో భోజనం తినిపించడం మొదలుపెట్టాడు. అరుణ భయంతో వణుకుతూనే అతను పెడుతున్న ముద్దలు మింగుతోంది. భోజనం పూర్తయ్యాక రాజ్వీర్ ప్లేట్ని పక్కన పెట్టాడు. నెమ్మదిగా అరుణ వైపు తిరిగి ఆమె కళ్లలోకి లోతుగా చూశాడు. ఆ చూపుల్లో పగలు ఉన్న కాఠిన్యం లేదు, ఒక మంటలా దహించే మోహం, ఒక ఆధిపత్యపు ప్రేమ కనిపిస్తున్నాయి. అరుణ భయంతో వెనక్కి జరగబోయింది. కాని రాజ్వీర్ ఒకే ఉదుటున ఆమె మీదకు వంగి ఆమె పెదవుల మీద తన పెదవులను బలంగా ఆంచాడు. అరుణ ఉలిక్కిపడి అంటూ అతన్ని ఛాతిమీద చేతులు వేసి గట్టిగా నెట్టటానికి ప్రయత్నించింది. తల పక్కకు తిప్పాలని చూసింది. కాని రాజ్వీర్ పట్టు విడవలేదు. తన 2 బలమైన చేతులతో ఆమె 2 చేతులను పట్టుకుని తల పైకి తీసుకెళ్లి మంచం మీద గట్టిగా లాక్ చేశాడు. ఆమె కదలలేకుండా పోయింది. కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి. అతనామె పెదవులను వదిలి నెమ్మదిగా ఆమె బుగ్గల మీద, ఆ తర్వాత ఆమె సున్నితమైన మెడమీద వేడిగా గాఢంగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. అతని ఊపిరి ఆమె చర్మాన్ని తాకుతుంటే అరుణకు ఒంట్లో ఒక వింతైన వణుకు పుడుతోంది. వదులు, ప్లీజ్ వదిలేయ్ అని ఏడుస్తూ గుసగుసలాడింది అరుణ. రాజ్వీర్ ఆమె మెడ దగ్గర ఆగి మత్తుగా ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వెంత వద్దు అన్నా నాకేం ఫరక్ పడదరుణా. నిన్ను నా దారిలోకి ఎలా తెచ్చుకో ఎజంప్షన్సో నాకు బాగా తెలుసు అని గుసగుసలాడాడు. అలా చెబుతూనే ఆమె ఎక్కడ ముట్టుకుంటే కరిగిపోతుందో, ఎక్కడ స్పర్శిస్తే ఆమెలోని ఫీలింగ్స్ మేల్కుంటాయో అతనికి తెలిసినట్లుగా చాలా సున్నితంగా, అదే సమయంలో ఫోర్స్ఫుల్గా ఆమెను టచ్ చేయడం మొదలుపెట్టాడు. అతని వేళ్లు ఆమె నడుము వంపులను భుజాలను స్పృశిస్తుంటే అరుణికి తెలియకుండానే ఆమె శరీరంలో ఒక అంతుచిక్కని మంట రేగుతోంది. ఆమె మెదడు వద్దు అని చెబుతున్నా ఆమె శరీరం మాత్రం రాజ్వీర్ స్పర్శకు కరిగిపోతూ రియాక్ట్ అవుతోంది. ఆమె పెదవుల నుంచి నెమ్మదిగా సన్నటి మూలుగులు రావటం రాజ్వీర్ గమనించాడు. అతని పెదవులపై విజయ గర్వంతో కూడిన నవ్వు వెలిసింది. ఆమె ప్రతిఘటన పూర్తిగా ఆగిపోయేలా, ఆమె తన మత్తులో మునిగిపోయేలా చేశాడు. ఆ రాత్రి అరుణ ఇష్టంతో సంబంధం లేకుండా ఆమె మనసును కూడా తన స్పర్శతో లొంగదీసుకుని తనకు నచ్చినంతసేపు ఆమెతో ఇంటిమేట్గా గడిపాడు రాజ్వీర్. ఆ గదిలో కేవలం వారిద్దరి శ్వాసల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయింది. రాజ్వీర్ తన స్టడీ రూంలోని కుర్చీలో కూర్చుని ఉన్నాడు. చేతిలో ఒక పెన్ తీసుకుని టేబుల్ మీద మెల్లగా తడుతున్నాడు. అతని కళ్లలో ఎన్నో ఆలోచనలు. రాత్రి అరుణ తన స్పర్శకు లొంగిపోయిన తీరు ఒకవైపు ఆనందాన్ని ఇస్తుంటే, మరోవైపు గోడౌన్లో ఉన్న రాఘవ గురించి అతడి బుర్రలో అనేక ప్రశ్నలు సుడులు తిరుగుతున్నాయి. 10 ఏళ్ల క్రితం ఆ సంఘటన జరిగిన తర్వాత అరుణ అసలు వాళ్ళకి ఎలా దొరికింది? నేను ఎంత భయపెట్టినా వాళ్ళు ఎందుకు నిజం చెప్పట్లేదు? వాళ్ల ప్రవర్తన చూస్తుంటే ఏదో పెద్ద నిజం దాస్తున్నట్టే ఉన్నారు అని మనసులో తీవ్రంగా మదనపడుతున్నాడు. అదే సమయంలో అతని ఆలోచనలు మరోవైపు మళ్ళాయి. కింద గదిలో ఉన్న ఆవిడైతే ఎలాగో దొరికింది. కాని మా అమ్మా నాన్నలను నేను ఎలా వెతకాలి? వాళ్ల జాడ ఎలా కనుక్కోవాలి? అసలు వాళ్ళని ఎక్కడ దాచారు? అన్న ఒక పెద్ద ఆలోచనలో పడిపోయాడు రాజ్వీర్. అతని కళ్ళలో కసి, తన వాళ్లను వెతికి పట్టుకోవాలన్న ఒక భయంకరమైన పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ స్టడీ రూంలో కేవలం టేబుల్ ల్యాంప్ వెలుతురు మాత్రమే ఉంది. కుర్చీలో వెనక్కి ఆనుకుని చేతిలో ఉన్న విస్కీ గ్లాస్ని నెమ్మదిగా తిప్పుతూ గతం ఆలోచనల్లోకి జారుకున్నాడు రాజ్వీర్. ఆ గ్లాసులోని మత్తు కంటే
అతని బుర్రలో మెదులుతున్న గతపు జ్ఞాపకాల మత్తు చాలా భారంగా ఉంది. అప్పటికి వాళ్ళ నాన్న కళ్యాణ్ బాబుకి 29 ఏళ్లు. ఆ రోజుల్లోనే ఆ ఊరికి, చుట్టుపక్కల 10 ఊర్లకి వాళ్ల తాతయ్య రఘునాథ్ వర్మ గులేరియా అంటే ఒక పెద్ద జమీందారు. ఆయన పేరు చెబితే చుట్టుపక్కల ఊర్లలో అందరికీ హడల్. ఇక రాజ్వీర్, వాళ్ల నానమ్మ పేరు అన్నపూర్ణమ్మ. పేరుకు తగ్గట్లే ఆవిడ మనస్తత్వం కూడా. ఎవరైనా కష్టాల్లో ఉండి అడిగితే లేదు అనకుండా ఇచ్చే గొప్ప గుణం ఆవిడది. ఆ దంపతులకు పుట్టిన ఏకైక కొడుకు కళ్యాణ్. కళ్యాణ్ చూడటానికి చాలా అందగాడు. 6 అడుగుల ఎత్తుతో మహారాజులా ఉండేవాడు. కాని అతనికి కోపం కూడా అంతే ఎక్కువే. తప్పు జరిగితే ఎవర్నైనా కొట్టటానికి వెనకాడేవాడు కాదు. అదే సమయంలో పేదవాళ్లను చూస్తే జాలిపడేవాడు. వాళ్ళకి ఏమైనా కావాలంటే తన చేతులతో స్వయంగా ఇచ్చే మంచి గుణం కూడా అతనికి ఉంది. ఒకరోజు పక్క ఊర్లో జరుగుతున్న పెద్ద జాతర వ్యవహారాలు చూసుకోవటానికి కళ్యాణ్ తన ప్రాణ స్నేహితుడు సత్యనారాయణతో కలిసి వెళ్ళాడు. ఆ జాతర రద్దీలో రంగుల రాట్నాల మధ్య ఒక అమ్మాయిని చూశాడు కళ్యాణ్. ఆమె పేరు సుభద్ర. ఎర్రటి లంగావోణీలో, కళ్ళకి కాటుక, నుదుటునున్న బొట్టుతో అచ్చంగుడిలోని దేవతలా అనిపించింది కళ్యాణ్కి. అప్పటికి సుభద్రకి కేవలం 18 ఏళ్లు మాత్రమే. ఆమెను చూసిన క్షణం కళ్యాణ్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. కళ్ళు ఆర్పకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. పక్కనే ఉన్న సత్యనారాయణ అది గమనించి కళ్యాణ్ భుజం మీద చెయ్యి వేసి, ఏంట్రా కళ్యాణ్, మన జమీందారుగారబ్బాయి గుండె గల్లంతైనట్లుందే? ఆ పిల్ల ఎవరు, ఏ ఊరు అని అడగమంటావా అని ఆట పట్టించాడు. కళ్యాణ్ కొద్దిగా సిగ్గుపడుతూనే, ఒరే సత్యం, ఆ పిల్లని చూస్తుంటే నా ప్రాణం అక్కడే ఆగిపోయినట్లుందిరా. వెళ్ళి మాట్లాడాలనుంది, కాని ఎందుకో భయంగా ఉంది అన్నాడు తడబడుతూ. నీ భయం తగలేయ్యా, నువ్వు ఈ ఊరి యువరాజువిరా, నువ్వు భయపడటం ఏంటి? ఉండు, నేనే వెళ్ళి మాట్లాడతాను అని సత్యనారాయణ నేరుగా సుభద్ర దగ్గరికి వెళ్ళాడు. కళ్యాణ్ కూడా అతని వెనకే వెళ్ళాడు. అమ్మాయ్, ఈ ఊర్లో నిన్నెప్పుడు చూడలేదే, ఏ ఊరు మీది అని నెమ్మదిగా మాట కలిపాడు సత్యనారాయణ. సుభద్ర నవ్వుతూ చాలా అమాయకంగా, మాది పక్క ఊరేనండి, ఈ జాతరకు మా నాన్నతో కలిసి వచ్చాను, అదిగోండి మా నాన్నగారక్కడే ఉన్నారు అని దూరంగా నిలబడిన తన తండ్రిని చూపించింది. అప్పుడు సత్యనారాయణ పక్కనే ఉన్న కళ్యాణ్ని చూపిస్తూ, ఇతను నా ఫ్రెండ్, పేరు కళ్యాణ్, ఈ ఊరి జమీందార్ రఘునాథ్ వర్మగారే అబ్బాయి అని పరిచయం చేశాడు. సుభద్ర వెంటనే 2 చేతులు జోడించి చాలా వినయంగా నమస్కారమండి అని సిగ్గుపడుతూ చెప్పింది. సత్యనారాయణ ఆ అమ్మాయిని మాట కలిపిన తర్వాత నవ్వుతూ, అవునమ్మా, ఇంతకీ నీ పేరేంటమ్మా అని అడిగాడు. ఆ మాటకిటికి సుభద్ర సిగ్గుతో తలదించుకుని కాలి బొటనవేలితో నేలరాస్తూ, నా పేరు సుభద్ర అండి అని చాలా వినయంగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆమె మాట్లాడే తీరు, ఆ అమాయకత్వం చూసి కళ్యాణ్ అప్పుడే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని మనసులో గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. ఆ ఊరి జాతర మొత్తం 20 రోజులు ఘనంగా జరుగుతుంది. ఆ 20 రోజులు సుభద్ర తన తండ్రితో కలిసి క్రమం తప్పకుండా జాతరకి వచ్చేది. కళ్యాణ్ రోజూ ఆమె కోసం ఎదురుచూస్తూ, ఆమెను దూరం నుంచి చూస్తూనే మురిసిపోయేవాడు. ఆమె గుడి దగ్గర కనిపించినంతసేపు కళ్యాణ్ కళ్ళు ఆమె వెంటే తిరిగేవి. కాని 20 రోజుల తర్వాత జాతర ముగిసింది. జాతర అయిపోవడంతో సుభద్ర గుడికి రావడం మానేసింది. రోజులు గడుస్తున్నా ఆమె కనిపించకపోవటంతో కళ్యాణ్కి పిచ్చెక్కిపోయినంత పన్నయింది. ఒకరోజు సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి, ఒరే సత్యం, జాతర అయిపోయిందని సుభద్ర రావడం మానేసిందేంట్రా? తను కనిపించకపోతే నాకు ప్రాణం విలవిల్లలాడిపోతోంది. నాకేమో ఇక్కడ పిచ్చి పట్టిపోతోంది అని కళ్యాణ్ చాలా దిగులుగా అన్నాడు. సర్లేరా, నువ్వు మరీ అంత దిగులు పరకు. వాళ్ళది పక్క ఊరే అంది కదా, మనం రేపు ఉదయాన్నే ఆ ఊరికి వెళ్దాం. ఊర్లో అడిగితే ఎక్కడో ఒకచోట ఆ అమ్మాయి ఇల్లు తెలియకపోతుందా అని సత్యనారాయణ ధైర్యం చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ సుభద్ర వాళ్ల ఊరికి బయలుదేరారు. ఊర్లోకి అడుగు పెట్టగానే రచ్చబండ దగ్గర కూర్చున్న ఒక పెద్దాయన దగ్గరికి వెళ్లారు. పెద్దాయనా, ఈ ఊర్లో సుభద్ర అనే అమ్మాయి ఉందట, వాళ్ళ ఇల్లు ఎక్కడో కాస్త చెబుతారా
అని నెమ్మదిగా అడిగాడు సత్యనారాయణ ఆ పెద్దాయన వాళ్ళను పైనుంచి కిందకు చూసి. ఎవరు బాబు మీరు? ఈ ఊరికి కొత్తవాళ్ళలా ఉన్నారు. ఆ అమ్మాయితో మీకేం పని అని అనుమానంగా అడిగాడు. వెంటనే కళ్యాణ్ ముందుకు వచ్చి చాలా వినయంగా, మేం పక్క ఊర్నుంచి వచ్చామండి. నా పేరు కళ్యాణ్. మా నాన్నగారు రఘునాథ్ వర్మగారు. నేను ఆ ఊరి జమీందారుగారి అబ్బాయిని. మాకు ఆ అమ్మాయితో కాదండి, వాళ్ళ నాన్నగారితో కొంచెం పనిపడింది. కాని వాళ్ళ నాన్నగారి పేరు నేను మర్చిపోయాను. అందుకే వాళ్ళ అమ్మాయి పేరు చెప్పి అడిగాను అని తెలివిగా కవర్ చేశాడు. ఆ పెద్దాయన నమ్మి, ఓహో, అదా విషయం. వాళ్ళ నాన్న పేరు రామనాథన్నాయన. ఆయన వ్యవసాయం చేసుకుంటాడు. ఏంటో బాబూ ఆ రామనాథంది? మీది ఒకటే కులం. మన జమీందార్ల కులమే వాళ్ళది కూడా. కాలం కలల్సిరాక అలా ఉండిపోయారు అని చెప్పాడు. మన కులమే అన్న మాట వినగానే కళ్యాణ్కి ప్రాణం లేచివచ్చినట్లయింది. మనసులో ఎక్కడలేని సంతోషం ఉప్పొంగింది. సత్యనారాయణ ఆనందాన్ని ఆపుకుంటూ విషయాన్ని ఇంకా రాబట్టాలని, అవునా బాబాయిగారు, మరి వాళ్ళకెంతమంది పిల్లలు అని చాలా న్యాచురల్గా అడిగాడు. లేదు లేదు బాబూ, వాళ్లకున్నది ఒక్కతే కూతురు. అది కూడా పెళ్ళైన 10 సంవత్సరాలకు పుట్టింది. అందుకే ఆ పిల్లంటే వాళ్లకు చాలా ఇష్టం. ప్రాణంగా చూసుకుంటారు. వాళ్లకు మీలాగా అంత ఆస్తిపాస్తులు ఏమీ లేవులే కాని ఒక 20 ఎకరాల పొలం ఉంది. అదే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతారు. ఒక్కగానొక్క కూతురు కదా అని ఎక్కడికీ పంపించరు. అయినా ఇప్పుడు ఆడపిల్లల్ని పట్నాలకు పంపి చదివిస్తారా ఏంటి? ఆ పిల్లమటుకు ముచ్చటపడి 5వ తరగతి వరకు చదువుకుంది. చాలా మంచి కుటుంబం. అదిగో ఆ వీధి చివర కనిపిస్తోంది చూశారా? ఆ పెంకుటిల్లే వాళ్లది అని దారి చూపించాడు ఆ పెద్దాయన. కళ్యాణ్, సత్యనారాయణ ఇద్దరూ ఆ పెద్దాయన చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విన్నారు. సుభద్ర కుటుంబం గురించి అంతా తెలియడంతో కళ్యాణ్కి కొండంత ధైర్యం వచ్చింది. వీళ్ళిద్దరూ పెద్దాయన చెప్పిన దారిలో నేరుగా వాళ్ల ఇంటి గుమ్మం ముందుకు వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి సుభద్ర వాకిట్లో ముగ్గు వేస్తూ కనిపించింది. ముగ్గు వేస్తూ తలెత్తి చూసిన సుభద్ర సడన్గా కళ్యాణ్ని చూడగానే ఆశ్చర్యపోయింది. కళ్ళు పెద్దవి చేసి చేతిలోని ముగ్గు పిండి పక్కన పెడుతూ చాలా అమాయకంగా, ఏంటండి మీరా? ఇక్కడికి మా ఇంటికి వచ్చేశారు అని ఆశ్చర్యంగా అడిగింది సుభద్ర. ఆమె ఆ అమాయకత్వాన్ని చూసి సత్యనారాయణకి నవ్వాగలేదు. సుభద్ర లోపలికి వెళ్ళగానే కళ్యాణ్ భుజం మీద కొడుతూ, ఒరే కళ్యాణ్, అసలే ఏంట్రా ఆ పిల్ల? మరీ అంత అమాయకురాల్ని నీతో ఎలా వేగుతావో ఏంటోరా బాబూ. నీకసలే క్షణక్షణానికి కోపం వస్తుంది. నీ కోపానికి ఆ పిల్ల భయపడిపోయి వణికిపోతుందేమో. మనకు వద్దులేరా, మన స్థాయికి తగ్గ నీ కోపాన్ని తట్టుకునే అమ్మాయిని చూసుకుందాంలే అని ఆట పట్టించాడు సత్యనారాయణ. రేయ్, నువ్వు నోరు మూస్తావా లేదా? నా కోపం నా శత్రువుల మీద, నా ప్రాణమైన సుభద్ర మీద కాదు. నేను పెళ్లి చేసుకుంటే ఈ సుభద్రనే చేసుకుంటాను అని కళ్యాణ్ ఖరాఖండిగా చెప్పేశాడు. ఆ రోజు వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడి మంచిగా పరిచయం పెంచుకుని వెనక్కి వచ్చారు. ఇంటికి వచ్చాక కళ్యాణ్ ముందుగా వాళ్ల అమ్మ అన్నపూర్ణమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. తన దగ్గర ఉన్న సుభద్ర ఫోటోని చూపించి అసలు విషయం చెప్పాడు. అన్నపూర్ణమ్మ ఆ ఫోటో చూసి, చాలా బావుందిరా అమ్మాయి, అచ్చం మహాలక్ష్మిలా ఉంది. నాకైతే బాగా నచ్చింది. నేనైతే ఒప్పుకుంటాను కాని ముందు మీ నాన్నతో మాట్లాడు మరి. ఆయన ఏమంటారో కనుక్కో అని చెప్పింది. కళ్యాణ్కి వాళ్ళ నాన్న రఘునాథ్ వర్మ అంటే చాలా భయం. భయంగానే వెళ్ళి వాళ్ళ నాన్న ముందు నిలబడ్డాడు. ఏంట్రా అలా నిలబడ్డావు? ఏమైనా కావాలా అని గంభీరంగా అడిగారు రఘునాథ్ వర్మ. నాన్నా, అది నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని నెమ్మదిగా చెప్పాడు కళ్యాణ్. ఆ మాట వినగానే రఘునాథ్ వర్మ చేతిలో ఉన్న పేపర్ని పక్కన పడేసి, ఎవరా అమ్మాయి? వాళ్ళ ఆస్తులేంటి? వాళ్ల హోదా ఏంటి అని అడిగారు. కళ్యాణ్ తడబడుతూ సుభద్ర వివరాలు చెప్పాడు. అది వినగానే రఘునాథ్ వర్మకు కోపం నశాలానికి అంటింది. ఏవనుకుంటున్నావురా నువ్వు? మన స్థాయి ఏంటి? వాళ్ల స్థాయి ఏంటి? వాళ్లకు ఉన్నది కేవలం 20 ఎకరాల పొలం. నేను ఈ ఊరికి జమీందారుని. మన కులమే అయినా సరే ఆస్తులు, హోదా కలవాలి కదా.
ఆ పిల్లని ఈ ఇంటి కోడలుగా తీసుకురావడం నా వల్ల కాదు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని గట్టిగా అరిచారు. కళ్యాణ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అలా 5 రోజులపాటు వాళ్ళ నాన్న చుట్టూ బతిమాలుతూ తిరిగాడు. 5వ రోజు రఘునాథ్ వర్మకు విపరీతమైన చిరాకు వచ్చి, నువ్వు నా కళ్ళెదురుగా ఉంటే నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేవు. ముందు నువ్వు సిటీకి వెళ్ళి అక్కడ ఆ ఫ్యాక్టరీ పని చూసుకో, ఇక్కడ్నుంచి వెళ్ళు అని కోపంగా చెప్పి సిటీకి పంపించేశారు. కళ్యాణ్ బాధగా ఒక్కడే సిటీకి వెళ్లాల్సి వచ్చింది. కళ్యాణ్ వెళ్ళిన తర్వాత సత్యనారాయణ నేరుగా రఘునాథ్ వర్మగారి దగ్గరికి వెళ్ళాడు. సత్యనారాయణ ఆయన్ని ఎప్పుడూ బాబాయిగారు అని పిలిచేవాడు. బాబాయిగారు అని నెమ్మదిగా పిలిచాడు సత్యనారాయణ. ఏంట్రా సత్యం, నువ్వు కూడా వాడికి వత్తాసు పలకడానికి వచ్చావా అని కోపంగా అడిగారు వర్మ. అలా కాదండి బాబాయిగారు, ఆ అమ్మాయిది కూడా మన కులమే కదా, వాళ్ళకి కూడా పరువు మర్యాద, ఒక 20 ఎకరాల పొలం ఉన్నాయి. కళ్యాణ్ ఆ అమ్మాయిని ప్రాణంగా ఇష్టపడుతున్నాడు. ఆ పిల్లని మీరు ఒక్కసారి చూస్తే ఏమవుతుంది? చూడకుండానే వద్దంటే ఎలా బాబాయిగారు అని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు సత్యనారాయణ. నువ్వు కూడా వాడికి వత్తాసు పలుకుతున్నావని నాకు తెలుసురా సత్యం. మన స్థాయి కాకుండా కింద ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల ఈ ఇంట్లో కలుస్తుందో లేదేదో నీకర్థం కావట్లేదా? మన ఆచారాలు, మన పద్ధతులు వాళ్లకలవాటవుతాయా అని వర్మ తన వాదన వినిపించారు. అప్పుడే అక్కడికి అన్నపూర్ణమ్మగారు వచ్చారు. అదేంటండి మీరలా అంటారు? పిల్లలిష్టపడినప్పుడు మనం కాదనటం ఎందుకు? మీ పట్టింపులు, మీ జమీందారీ హోదాలు పక్కన పెట్టి ఒకసారి వెళ్ళి చూద్దాం. మన కళ్యాణ్కి నచ్చిన అమ్మాయిని మనం దూరం చేయటం కరెక్ట్ కాదు కదా. వాడెప్పుడూ మనల్ని ఏదీ అడగలేదు. మొదటిసారి ఒక అమ్మాయి కావాలని అడిగాడు. ఒకసారి వెళ్ళి చూసొద్దామండి, నా మాట వినండి అని ఆవిడ కూడా సత్యనారాయణకి సపోర్టుగా నిలబడింది. ఇటు కొడుకు సంతోషం, అటు భార్య మాట కాదనలేక ఆఖరికి రఘునాథ్ వర్మగారు ఆ ఇష్టంగానే పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. మరుసటి రోజు రఘునాథ్ వర్మ, అన్నపూర్ణమ్మ ఇద్దరూ కలిసి సుభద్ర వాళ్ల ఇంటికి వెళ్లారు. ఆ చిన్న పెంకుటిల్లు, వాళ్ల సాధారణ జీవితం చూసి రఘునాథ్ వర్మకు ఏమాత్రం నచ్చలేదు. కాని కొడుకు నచ్చింది కదా అని మనసు చంపుకుని కూర్చున్నారు. సుభద్ర వాళ్ల అమ్మ కాత్యాయిని వాళ్లకి మర్యాదలు చేసింది. రఘునాథ్ వర్మ కాస్త గర్వంగా పొగరుగా మాట్లాడుతూ, ఏంటమ్మా, మీ అమ్మాయి మా అబ్బాయిని బాగా ఇష్టపడుతుందట కదా. మావాడు మీ అమ్మాయి కోసం పిచ్చివాడ్లా తిరుగుతున్నాడు. అందుకే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుందామని వచ్చాం అని కొంచెం ఇదిగానే మాట్లాడారు. ఆ మాటల్లోని పొగరు చూసి సుభద్ర వాళ్ళమ్మ కాత్యాయనిగారికి విపరీతమైన కోపం వచ్చింది. ఆవిడికి తన కూతురంటే పంచప్రాణాలు. వెంటనే కాత్యాయనిగారు ముందుకు వచ్చి ఏమాత్రం భయపడకుండా, చూడండి బాబుగారు, మీకు మా అమ్మాయి నచ్చకపోతే మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి. మేవేమీ కావాలని మీ ఇంటికి వచ్చి మీ అబ్బాయిని అడగలేదు. మీ అబ్బాయే మా ఇంటికి వచ్చాడు. మా అమ్మాయేమీ మీ అబ్బాయికి ఎలాంటి వల వేసుకోలేదు. మీ హోదా గొప్పది కావచ్చు, కాని మా ఆత్మాభిమానం కూడా మాకు గొప్పదే అని చాలా కోపంగా కరాఖండిగా అనేసింది. ఆ మాటలకు రఘునాథ్ వర్మ షాకయ్యారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అన్నపూర్ణమ్మగారు కల్పించుకొని కాత్యాయనిగారి చేతులు పట్టుకున్నారు. కాత్యాయనిగారు, కొంచెం శాంతించండి. ఆయన ఉద్దేశం అది కాదు. మీలాగే ఆయనకి కూడా ఒకే ఒక్క కొడుకు. ఆ కొడుకు మీద ప్రేమతో అలా మాట్లాడారు తప్ప మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు అని చాలా కూల్గా చెప్పారు అన్నపూర్ణమ్మ. అప్పుడు కాత్యాయని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎందుకండి ఆయనంత పొగరుగా మాట్లాడుతున్నారు? నాకు ఉన్నది ఈ ఏకైక కూతురే. పెళ్ళై ఎన్నేళ్లకు పుట్టిందో తెలుసా అండి నా బిడ్డ? ఎన్ని గుళ్ళు తిరిగి ఎన్ని దేవుళ్లకు మొక్కుకుంటే పుట్టిందో తెలుసా నాన్నకు? అందుకే దాన్ని చాలా గారాబంగా పెంచుకున్నాము. ఆడపిల్లకి చదువు ఎందుకులే, రేపు పొద్దున్న ఎవరికో ఇల్లాలు కావాల్సిన పిల్లే కదా అని చదువు కూడా పెద్దగా చెప్పించలేదు. దాని అంతటది ఇష్టంతోనే 5వ తరగతి వరకు చదువుకుంది. నా కూతురు నా కంటిపాప అండి అని తన కూతురు గురించి ఏడుస్తూ ఎంతో ఎమోషనల్గా చెప్పింది కాత్యాయని. ఆవిడ మాటలు విన్నాక రఘునాథ్ వర్మగారిలో కూడా ఒక మార్పు వచ్చింది.
ఒక తల్లి ప్రేమ ముందు తన జమీందారీ హోదా ఏపాటిది అనిపించింది. ఆయన కూడా కొంచెం తగ్గుతూ, నన్ను క్షమించమ్మా కాత్యాయని. నా జమీందారీ హోదా నాతో అలా మాట్లాడించింది కాని మీ అమ్మాయిని నేను తక్కువ చేయలేదు. మావాడు మీ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మీ కూతుర్ని మా ఇంటికి పంపించండి. నేను మా ఇంటి మహాలక్ష్మిలా చూసుకుంటాను. ఇది నా మాట అని చాలా గౌరవంగా చెప్పారు వర్మ. ఆ తర్వాత 2 కుటుంబాలు కలిసి ఎంతో సంతోషంగా కళ్యాణ్ సుభద్రల పెళ్లి చాలా ఘనంగా జరిపించారు. ఆ ఊళ్ళో ఎవరూ చూడని విధంగా వారం రోజులపాటు ఆ పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి వేడుకలు ముగిశాక వీడ్కోలు అంటే అప్పగింతల సమయం వచ్చింది. సుభద్ర వాళ్ళ నాన్న రామనాథంగారు, తల్లి కాత్యాయని తమ కూతుర్ని పట్టుకుని బోరున విలపించారు. తల్లి, పక్క ఊరే కదా, ఎప్పుడంటే అప్పుడు వస్తుండు తల్లి అని ఏడ్చారు. కాత్యాయనిగారు అన్నపూర్ణమ్మగారి చేతులు పట్టుకుని కన్నీళ్లతో, నా కూతుర్నే చాలా జాగ్రత్తగా పెంచానండి. దానికి ఇంటి పనులన్నీ బాగా వచ్చు, వంట కూడా బాగా చేస్తది. మీరే నా కూతుర్ని దయగా చూసుకోవాలి అని అడిగింది. దానికి అన్నపూర్ణమ్మగారు చిరునవ్వు నవ్వి, సరేనండి, అయినా సరే నేను నా ఇంటికి పనిమనిషిని తీసుకువెళ్లడం లేదు. మా ఇంటి మహాలక్ష్మిని తీసుకువెళ్తున్నాను. ఏమన్నా రాకపోతే నేనే నేర్పించుకుంటాను. మీ అమ్మాయిని ఒక కోడల్లా కాకుండా నా సొంత కూతుర్లా చూసుకుంటాను. మీరేం భయపడవద్దు అని ఎంతో ఆప్యాయంగా చెప్పారు. ఆ మాటలు వినగానే కాత్యాయనిగారికి చాలా సంతోషం వేసి, చాలా సంతోషం వదినగారు అంటూ ఇద్దరూ చేతులు పట్టుకున్నారు. అలా సుభద్రను కారులో కూర్చోబెట్టారు. కారు ముందుకు కదులుతుంటే వెనక్కి తిరిగి చూస్తూ వాళ్ల అమ్మనాన్నల్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తోంది సుభద్ర. అప్పుడే పక్కనున్న కళ్యాణ్గారు, ఎందుకలా చూస్తున్నావు అని నెమ్మదిగా అడిగారు. ఆ గొంతు వినగానే సుభద్ర ఒక్కసారిగా భయపడిపోయింది. ఎందుకంటే ఆవిడ మనసులో ఒక భయం ఉంది. జాతర్లో అతన్ని చూసినా సరే పెళ్లికి ముందు వాళ్ల స్నేహితులు అందరూ ఆమెను భయపెట్టారు. అతనికి చాలా కోపం ఎక్కువంట, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంట్లో అసలే డబ్బున్నవాళ్లు ఎలా ఉంటారో ఏంటో అని చాలా ఇదిగానే చెప్పారు వాళ్ల స్నేహితులు. అది గుర్తొచ్చి సుభద్ర కొంచెం భయపడిపోయి ఏడుస్తూనే తలదించేసుకుంది. ఆమె అలా భయపడుతుంటే చూసిన కళ్యాణ్గారికి ఆమె చాలా ముద్దుగా అనిపించింది. అలా కారు జమీందారింటికి చేరుకుంది. వాళ్లు రాగానే అన్నపూర్ణమ్మగారు కోడలికి హాహారతి ఇచ్చి దిష్టి తీసి, కుడికాల్లోపల పెట్టి రామ్మా తల్లి అని ఆహ్వానించింది. అలాగే అత్తయ్యగారు అని సుభద్ర కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమెకొక సపరేట్ రూమిచ్చి, ఈ రోజిక్కడ పడుకో అమ్మా అని చెప్పారు. అలా ఆ రోజు నైట్ అక్కడే పడుకుంది సుభద్ర. ఆ తర్వాత 2 రోజులకి శోభన ముహూర్తం పెట్టారు. ముహూర్తం రోజు అన్నపూర్ణమ్మగారు స్వయంగా సుభద్రని చాలా అందంగా రెడీ చేసింది. నువ్వు నా కొడుకుకి ఇష్టమైన దానివి, అందుకే పెళ్లి చేశాను. జాగ్రత్తగా చూసుకో తల్లి నా కొడుకుని. వాడికి కొంచెం కోపం ఎక్కువ కాని మనసు మాత్రం వెన్న, చాలా మంచివాడు అని సుభద్ర నుదుటిమీద ముద్దు పెట్టుకుని దీవించింది. గది నిండా పూలతో, సుగగంధ పరిమళాలతో అలంకరించి ఉంది. గదిలో కళ్యాణ్గారు ముందే ఉన్నారు. సుభద్ర తలుపు తట్టి నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. ఆమెను చూడగానే కళ్యాణ్ ఆమె దగ్గరికి వెళ్ళి, ఎంత అందంగా ఉన్నావు సుభద్రా నువ్వు. నా సొంతమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఆమె కళ్లలోకి చూస్తూ అన్నాడు. చేతిలో ఉన్న పాలగ్లాస్తీలో ఉన్న పాలగ్లాస్ తీసుకుని పక్కన టేబుల్ మీద పెట్టాడు. సుభద్ర కొంచెం కంగారు పడుతూ, కానీ అత్తయ్యగారు చెప్పారు పాలు తాగాలని అని నెమ్మదిగా అంది. అవునా, సరే తాగుతాలే అని నవ్వి గ్లాస్ తీసుకుని కొద్దిగా తాను తాగి ఆమెకు కూడా కొంచెం తాగించాడు. ఆ తర్వాత ఆమెను తీసుకువెళ్ళి మంచం మీద తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకు సుభద్ర, నన్ను చూసంత భయపడుతున్నావు అని చాలా సున్నితంగా అడిగాడు కళ్యాణ్. సుభద్ర భయంతోనే తల దించుకుని, అది కాదండి, నా స్నేహితురాళ్ళు చెప్పారు మీకు చాలా కోపం ఎక్కువంట కదా, అందుకే అని ఏడుస్తూ చెప్పింది. కళ్యాణ్కి ఆ మాటలకి నవ్వొచ్చింది.
ఎందుకు నీమీద కోపం చూపిస్తాను చెప్పు? నిన్ను నేను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నానో తెలుసా? అని అన్నాడు. దానికి సుభద్ర కళ్ళు పైకెత్తి, మీరు నన్ను ఇష్టపడ్డారని జాతరలో ఎప్పుడు చెప్పలేదే? సడన్గా మా ఇంటికి వచ్చేశారు. మా నాన్న వచ్చి చెప్పేవరకు నాకు ఏమీ అర్థమే కాలేదు అని అమాయకంగా అంది. దానికి కళ్యాణ్ మనసులో, ఇంత అమాయకురాలేంటి నా భార్య అని మురిసిపోతూ, సుభద్ర తనకన్నా చిన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డిసైడయ్యాడు. ఆమె భయాన్ని పోగొట్టడానికి నవ్వుతూ, ఏంటి, ఈ రాత్రంతా ఇలా మాటల్తోనే గడిపేస్తావా ఏంటి అన్నడిగాడు. సుభద్ర ఒక్కసారిగా తలెత్తి చూసి, నాకు భయంగా ఉందండి అంది. ఎందుకు భయం? అంటూ ఆమెకు దగ్గరగా జరిగి ఆమె పెదాలమీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె మెడమీద నెమ్మదిగా వేడిగా ముద్దులు పెడుతూ ఆ రాత్రి ఆమెతో చాలా ఇష్టంగా ఎంతో ప్రేమగా కలిశాడు. ఆ రాత్రి ఆమెకు చాలా నీరసం వచ్చేసింది. తెల్లారే వరకు ఆమెతో చాలా ఇష్టంగానే కలిశాడు. దాంతో చిన్నపిల్లైన సుభద్ర, ఇంకా చాలండి, నా వల్ల కావడం లేదు అని నెమ్మదిగా అంది. ఆ మాటకి కళ్యాణ్, సర్లే, ఈరోజుకు సరిపెట్టుకుంటాను, కాని నాకు రోజు కావాలి నువ్వు అని చిలిపిగా అన్నాడు. ఆ మాటకి సుభద్ర సిగ్గుతో 2 చేతులతో తన గుండెలను మూసుకుని దాచుకుంది. అది చూసి కళ్యాణ్ నవ్వుతూ, ఇంతంత సిగ్గే నీకు అన్నాడు. అవును అని సిగ్గుపడుతూ తలూపింది సుభద్ర. తెల్లారిన తర్వాత సుభద్ర తలస్నానం చేసి అందరికంటే ముందే లేచి వంటగదిలోకి వెళ్ళి పనులన్నీ చేయటం స్టార్ట్ చేసింది. అప్పుడే అక్కడికి అన్నపూర్ణమ్మగారు వచ్చి, ఏంటమ్మా, అప్పుడే లేచిపోయావా? కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని నవ్వుతూ అడిగింది. సుభద్ర సిగ్గుపడుతూ, పర్వాలేదత్తయ్యగారు, నేను చేస్తాను అనంది. అన్నపూర్ణమ్మగారు సుభద్ర మెడమీద ఉన్న కొన్ని మార్క్స్ని చూసింది. నా కొడుకసలు కుదురుగా ఉన్నట్లు లేడు. సర్లే, అయినా అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, వదులుతాడా పెడతాడా అని మనసులో నవ్వుకుంది. సర్లే కాని తల్లి, నువ్వెళ్ళి పడుకో కొంచెంసేపు, నేను రెడీ చేస్తాను, ఆల్రెడీ టిఫిన్ చేసేసేసావు కదా అనంది ఆవిడ. లేదండి, టిఫిన్ పెట్టిన తర్వాతే పడుకుంటానత్తయ్యగారు అని నెమ్మదిగా అంది సుభద్ర. సరే తల్లి అని నవ్వి ఊరుకుంది అన్నపూర్ణమ్మ. సుభద్ర అందరికీ స్వయంగా టిఫిన్ వడ్డించింది. ఆ టిఫిన్ చాలా టేస్ట్గా ఉండటంతో అందరూ బాగా తిన్నారు. రఘునాథ్ వర్మగారు కూడా నవ్వుతూ, నా కోడలు వంట బాగా చేస్తది అని మెచ్చుకుంటూ ఒక పెద్ద డైమండ్ నెక్లెస్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అది చూసి సుభద్ర షాక్ అయిపోయింది. ఎందుకు మావయ్యగారివన్నీ అని అడిగింది. అది కాదో తల్లి, మొదటి రోజు ఇవ్వాలంటారు, ఇది ఆచారం, తీసుకో తల్లి అని ఎంతో ఆప్యాయంగా చెప్పారు. దానికి సుభద్ర ఆనందంగా తీసుకుంది. ఆ తర్వాత వర్మగారు కొడుకు వంక చూసి, నువ్వు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదరా భార్యకు అని అడిగారు. దానికి కళ్యాణ్ తన భార్య కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ, సర్లే నాన్నా, నాకు తెలుసులే, నేనిస్తాను అన్నాడు. అతనలా చూసేసరికి సుభద్రకు సిగ్గేసి తలదించేసుకుంది. ఆ ఇంట్లో నవ్వులతోటి సుభద్రను చాలా బాగా చూసుకుంటున్నారు. కళ్యాణ్ గారు సిటీలో ఏదైనా పని ఉందని వెళ్తే సుభద్రను కూడా తనతో పాటే తీసుకుని వెళ్ళిపోయేవాడు. అలా ఎప్పుడూ పెళ్ళాన్ని వదిలేవాడు కాదు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే అన్నపూర్ణమ్మగారికి, రఘునాథ్ వర్మగారికి చాలా ఆనందంగా ఉండేది. ఒకరోజు అన్నపూర్ణమ్మగారు రఘునాథ్ వర్మగారితో, చూశారాండి మన కోడలు ఎలా ఉందో, ఎంత సిగ్గుపడిపోతుందో, ప్రతి చిన్నదానికి భయమే, నోట్లో నాలిక కూడా లేదు, ఏమీ అడగదు కూడా నన్ను, ఇది కావాలత్తయ్యా, అది కావాలి అని ఒక్క మాట అడగదేంటండి అనడిగింది. దానికి వర్మగారు నవ్వుతూ, ఎందుకడుగుద్ది, అసలే భయపడతది, దానికి తోడు వాడు రాత్రైతే అసలు వదలట్లేదేమో నా కోడల్ని అని ఆటపట్టించారు. ఆ మాటకి అన్నపూర్ణమ్మగారు సిగ్గుపడుతూ, మీరు మాత్రం నన్నేమైనా వదిలేరా ఏంటి అంది. నిన్ను ఎలా వదులుతానమ్మా, ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నేను నిన్ను అని వర్మగారు అనడంతో ఆవిడ కూడా పక్కున నవ్వి సిగ్గుపడింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సుభద్ర వంటగదిలో తికమకగా ఉంది. మొహం కొద్దిగా వాడిపోయి ఉంది. అది చూసి అన్నపూర్ణమ్మగారు దగ్గరికి వచ్చి, ఏమైంది తల్లి, మొహం అలా ఉందేంటి అని అడిగింది.
ఏం లేదత్తయ్యా, నాకు మా అమ్మ గుర్తొస్తోంది అని నెమ్మదిగా అంది సుభద్ర. అదేంటమ్మా, ఆ మాట నాకు చెప్పాలి కదా, మరి ఏం కావాలో కూడా చెప్పకపోతే ఎలా నీకు? సరేలే, మీ బావ వచ్చాక నిన్ను మీ అమ్మ దగ్గరికి పంపిస్తాలే అని నవ్వుతూ అంది అన్నపూర్ణమ్మగారు. ఏదైనా కావాలంటే అడగాలి, ఇలా నోట్లో నాలిక లేకపోతే ఎలా తల్లి అంది. అంటే ఉండి ఏదైనా అడిగితే ఏమనుకుంటారో అన్న భయం నాకు అని నెమ్మదిగా అంది సుభద్ర. అన్నపూర్ణమ్మగారు ఆమె తల నిమురుతూ, ఏమనుకుంటాను పిచ్చిదానా, మీ ఇంట్లో మీ అమ్మ నీకెలాగో ఇక్కడ నేను కూడా అలాగే, మీ అమ్మని నేనే అనుకో అని ఆప్యాయంగా అంది. ఆ మాటలకి సుభద్ర సరే అత్తయ్యా అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు హాల్లో కూర్చున్న సుభద్ర ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అది చూసి అక్కడే ఉన్న కళ్యాణ్గారు, అన్నపూర్ణమ్మగారు, అలాగే రఘునాథ్ వర్మగారు కూడా భయపడిపోయారు. కళ్యాణ్ వెంటనే ఆమెని ఎత్తుకుని గదిలో పడుకోబెట్టి డాక్టర్ని పిలిపించాడు. డాక్టర్ వచ్చి సుభద్రను పరీక్షించి నవ్వుతూ బయటకు వచ్చి, కంగారు పడకండి, మీ భార్య కడుపుతో ఉంది అని చెప్పింది. ఆ మాట వినగానే ఆ ఇంట్లో ఆనందాలకు అవధులు లేవు. 9 నెలలు సుభద్రను పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. ఫస్ట్ డెలివరీకి పుట్టింటికి పంపించమని కాత్యాయని వచ్చి అడిగినా సరే వర్మగారు పంపించలేదు. మా కోడలు మా దగ్గరే ఉంటది కాత్యాయనిగారు, ఎక్కడికీ పంపించము, దాన్ని పంపిస్తే ఈ ఇల్లు బోసిపోతుంది అని అన్నపూర్ణమ్మగారు ఖరాఖండిగా చెప్పారు. ఇదంతా చూసిన కాత్యాయని కూడా చాలా ఆనందం కలిగింది. తన కూతురు ఇంత సుఖసంతోషాలతో ఉందని ఆమె చాలా ఆనందించింది. ఇదిలా ఉండగా 9వ నెలకి రాజ్వీర్ పుట్టాడు. పుట్టాక ఆ ఇంట్లో సంబరాలు బారసాల చాలా వైభవంగా చేశారు. ఆ ఇంట్లో వాళ్లంతా రాజ్వీర్ని చాలా బాగా చూసుకుంటున్నారు. రాజ్వీర్ని నా మనవడు, నా మనవడు అని రఘునాథ్ వర్మగారు మురిసిపోతూ చిన్నప్పట్నుంచే అతనికి అన్నీ నేర్పించడం మొదలుపెట్టారు. వాళ్ళతన్ని చాలా గారాబం చేశారు కానీ రాజ్వీర్ ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చేసేవాడు. రాజ్వీర్ ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చేసేవాడు. స్కూల్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు. ఆ వయసులోనే రఘునాథ్ వర్మగారు అతనికి తన బిజినెస్ పనుల గురించి మెల్లమెల్లగా నేర్పించేవాడు. తన తండ్రి కళ్యాణ్కి ప్రాణ స్నేహితుడైన సత్యనారాయణను రాజ్వీర్ చిన్నప్పట్నుంచి ముద్దుగా మావయ్య అని పిలిచేవాడు. ఆ మావయ్య అంటే రాజ్వీర్కి ప్రాణం. సత్యనారాయణ కూడా రాజ్వీర్ని ఒక్క క్షణం వదిలి ఉండేవాడు కాదు. తను జాతరకి వెళ్ళినా, ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా సరే రాజ్వీర్ని ఎత్తుకుని తీసుకుని వెళ్ళేవాడు. నిజం చెప్పాలంటే రాజ్వీర్ వాళ్ల నాన్న కళ్యాణ్ కన్నా సత్యనారాయణతోనే ఇంకా క్లోజ్గా ఉండేవాడు. ఇలా ఆనందంగా 6 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడొకరోజు సత్యనారాయణ కాస్త కంగారుగా సిగ్గుపడుతూ రఘునాథ్ వర్మగారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నాడు. బాబాయ్ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు సత్యనారాయణ. ఏంట్రా సత్యం, అలా నిలబడ్డావు, కూర్చో, ఏంటి విషయం అని ఆప్యాయంగా అడిగారు వర్మగారు. సత్యనారాయణ ఏదో చెప్పడానికి తడబడుతుండగా సడన్గా బయటనుంచి 6 ఏళ్ల రాజ్వీర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను చెప్తాను తాతయ్య, మావయ్య అత్తయ్యని వెతుక్కున్నాడు, ఇప్పుడా అత్తయ్యని మావయ్య పెళ్లి చేసుకోవాలట అని తన చిన్నపిల్లాడి వాయిస్తో ఎంతో ముద్దుగా చెప్పేశాడు రాజ్వీర్. ఆ మాటలు వినేసరికి అక్కడ ఉన్నవాళ్ళందరికీ విపరీతమైన ముద్దొచ్చింది. రఘునాథ్ వర్మగారు పగలబడి నవ్వుతూ రాజ్వీర్ని ఎత్తుకుని, అవునా వీరు, నీకు అత్తయ్య దొరికిందన్నమాట అని నవ్వుతూ అడిగారు. దానికి రాజ్వీర్ ఎంతో సీరియస్గా, అత్తయ్యని నేను చూశాను కూడా తాతయ్య, చాలా బావుంటుంది అని చెప్పాడు. వెంటనే రఘునాథ్ వర్మగారు సంతోషంగా నవ్వుతూ, సరే అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడదాము అంటూ రాజ్వీర్ని కిందకు దించారు. మరుసటి రోజు రఘునాథ్ వర్మగారు, అన్నపూర్ణమ్మగారు, కళ్యాణ్ కలిసి ఆ పక్క ఊర్లో ఉన్న అనురాధ వాళ్ల ఇంటికి వెళ్లారు. అనురాధ తల్లిదండ్రులు వీళ్ళకి మర్యాదలు చేశారు. రఘునాథ్ వర్మగారు సంబంధం గురించి మాట్లాడారు. కాని అనురాధ వాళ్ల నాన్న ముఖం కొంచెం మార్చుకొని, అయ్యా వర్మగారు,
మీరొచ్చే సంబంధం అడిగితే కాదనడానికి మేమెవరం? కాని అసలు ఇతనికి ఎవరున్నారండి? వెనక ముందు ఎవరూ లేని ఒక అనాథ కదా. రేపు పొద్దున్న ఇతనికి ఏమీ లేకపోతే నా కూతురి పరిస్థితి ఏంటి? ఏమీ లేనివాడికి నా కూతుర్ని ఎలా యాయిస్తామండి? అని కొంచెం నిష్ఠూరంగా మాట్లాడాడు. ఆ మాటలు వినగానే పక్కనే ఉన్న కళ్యాణికి రక్తం మరిగిపోయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఆవేశంగా లేచి నిలబడ్డాడు. ఏమనుకుంటున్నారు మీరు? నా స్నేహితుడికి ఆస్తిపాస్తులు బానే ఉన్నాయి. ఏమీ లేకుండా లేడువాడు. వాళ్ల అమ్మనాన్న చనిపోతే మా నాన్నగారు వాణ్ణి పెంచారు, అంతే. కాని వాళ్ల తండ్రి ఆస్తులు, ఆ పరువు అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. ఆయనకి 50 ఎకరాల పొలం ఉంది. అలాగే సిటీలో ఒక పెద్ద కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీని మేమిద్దరం కలిసే నడుపుతున్నాం. వాళ్ళ నాన్నగారు బతుకున్నప్పుడు వాళ్ళు జమీందార్లు కాదా? ఆయన చనిపోయారని మా ఇంటికి తీసుకువచ్చారే తప్ప లేకపోతే ఆ ఇంటికి వారసుడు వీడు కాదా? అని చాలా కోపంగా అరిచాడు కళ్యాణ్. ఆవేశంతో ఊగిపోతున్న కళ్యాణ్ని చూసి సత్యనారాయణ కంగారు పడిపోయి, ఆగురా కళ్యాణ్, ఎందుకంత కోపం? పెద్దవాళ్ళు ఏదో తెలియకడిగారు, వదిలీరా అని కళ్యాణ్ని ఆపాడు. కళ్యాణ్ చూపించిన ఆ ప్రేమకు, వర్మగారి మాటలకు అనురాధ తల్లిదండ్రులు చేతులు జోడించారు. మమ్మల్ని క్షమించండి బాబుగారు, మాకు నిజం తెలియకలా అన్నాము. మీలాంటి వాళ్ల ఇంట్లో మా అమ్మాయి పడటం మా అదృష్టం అని అన్నారు. పైగా అనురాధ కూడా సత్యనారాయణను ముందే ఇష్టపడటంతో వాళ్లు కూడా ఈ పెళ్లికి ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సత్యనారాయణ అనురాధల పెళ్లి ఆ ఊళ్ళోనే చాలా అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ వేరేగా ఉందామనుకున్నాడు సత్యనారాయణ. ఒకరోజు భార్యతో, అనురాధ, ఇన్నాళ్లు నా స్నేహితుడి ఇంట్లో పెరిగాను. ఇప్పుడు నాకు పెళ్ళయింది కదా, మనం ఇంకో వేరే ఇల్లు చూసుకుని వేరుగా ఉందాము అని అన్నాడు. కాని అనురాధ నవ్వుతూ తన భర్త చేతులు పట్టుకుని, మనం ఇక్కడే ఉందామండి. సుభద్రక్క నాకు చాలా బాగా నచ్చింది. అత్తయ్యగారు మావయ్యగారు కూడా నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో మీరు చూస్తున్నారు కదా. మనం వేరుగా ఎందుకు వెళ్ళటం? నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పింది. భార్య మాటలకు సత్యనారాయణ ఎంతో సంతోషపడిపోయాడు. సరే, నీ ఇష్టం, నువ్వు ఎలాగంటే అలాగే. నేను చిన్నప్పటినుంచి ఇక్కడే పెరిగాను. నాకు కూడా కళ్యాణ్ని వదిలి వెళ్లడం ఇష్టం లేదు అని చెప్పి వాళ్లు ఆ ఇంట్లోనే ఆనందంగా ఉండటం మొదలుపెట్టారు. అనురాధ ఆ ఇంటికి వచ్చినప్పటినుంచి రాజ్వీర్తో ఎంతో ఆప్యాయంగా ఉండేది. రాజ్వీర్ కూడా తన అత్తయ్య దగ్గరే ఎక్కువగా పెరగడం మొదలుపెట్టాడు. ఆ చిన్న పిల్లాడికి ఏది కావాలంటే అది అనురాధే స్వయంగా చేసి పెడుతూ ఉండేది. సుభద్ర కంటే కూడా అనురాధే రాజ్వీర్కి అన్నీ చూసుకునేది. అలా వాళ్లకి పెళ్లైన 5 సంవత్సరాలైనా సరే ఇంకా పిల్లలు పుట్టకపోయేసరికి అనురాధ మనసులో చాలా బాధగా ఉండేది. ఒకసారి సత్యనారాయణ దగ్గర కూర్చుని ఏడుస్తూ, ఏంటండి, నేను ఏమన్నా తప్పు చేశానా? అందరికీ పిల్లలు పుడుతున్నారు, నాకింకా పిల్లలు పుట్టలేదేంటి? మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం కదండి అని కన్నీళ్లు పెట్టుకుంది. సత్యనారాయణ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, సరేలే వెళ్దాం, నువ్వు బాధపడకు. అయినా నిన్ను ఎవరైనా అడుగుతున్నారా ఏంటి పిల్లలు కావాలని? మనింట్లో వాళ్ళు నిన్ను పల్లెత్తి మాట అనలేదు కదా. చూడు, వీరూని చూస్తే నా సొంత కొడుకులాగే అనిపిస్తాడు, నాకైతే ఏ లోటూ లేదు అని ఓదార్చాడు. అనురాధ కన్నీళ్లతోనే కొంచెం మొహం ముడుచుకుంటూ, నాకు అలాగే అనిపిస్తాడండి. వీరు నా సొంత కొడుకే, కానీ నాకొక బిడ్డ కావాలండి అని ఎంతో మొండిగా అడిగింది. సత్యనారాయణ ఆమె బాధను అర్థం చేసుకుని మరుసటి రోజే ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్లాడు. డాక్టర్లిచ్చిన మందులు వాడుతున్నారు అనురాధ వాళ్ళు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం వంటగదిలో పనిచేసుకుంటున్న అనురాధ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అది చూసిన ఇంట్లో వాళ్లంతా ఏమైందని కంగారుగా అక్కడికి వచ్చేశారు. సత్యనారాయణ ఆందోళనతో ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు. అక్కడ డాక్టర్ ద్వారా తెలిసింది ఆమె కడుపుతో ఉందని. ఆ వార్త వినగానే సత్యనారాయణకి ఆనందం ఆగలేదు.
ఇన్ని సంవత్సరాలకి ఆఖరికి నాకొక బిడ్డ పుట్టబోతున్నాడు, ఒక బాబుగాని ఒక పాపగాని నా ఒళ్ళో ఆడుకుంటారు అని ఆనంద బాష్పాలు రాల్చాడు సత్యనారాయణ. వెంటనే అనురాధం తీసుకుని ఇంటికి వచ్చేశాడు. ఇంట్లోకి రాగానే ఈ న్యూస్ అందరికీ చెప్పేసరికి ఆ ఇంట్లో అందరూ ఎంతో ఆనందించారు. సరిగ్గా అప్పుడే అక్కడ ఉన్న రాజ్వీర్ పరిగెత్తుకుంటూ అనురాధ దగ్గరకు వచ్చాడు. అప్పటికి అతనికి 11 సంవత్సరాల వయసు రావటం వల్ల ఆలోచనల్లో కొంచెం మెచ్యూరిటీ ఉంది. అనురాధ పక్కన కూర్చుని, అతయ్యా, నీకు బాబు కావాలా పాప కావాలా అని ఎంతో ముద్దుగా అడిగాడు రాజ్వీర్. అనురాధ పక్కన కూర్చుని, అత్తయ్యా, నీకు బాబు కావాలా పాప కావాలా అని ఎంతో ముద్దుగా అడిగాడు రాజ్వీర్. అనురాధ నవ్వుతూ రాజ్వీర్ తల నిమురుతూ, నీకెవరు కావాలో చెప్పు అని అడిగింది. రాజ్వీర్ ఏమాత్రం ఆలోచించకుండా చించకుండా చాలా ముద్దుగా, నాకైతే ఒక అందమైన పాప కావాలి, ఆ పాప ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి అన్నాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్నవాళ్లందరూ పగలబడి నవ్వేశారు. కళ్యాణ్గారు నవ్వుతూ, ఏంట్రా అలా అంటున్నావు? పుట్టబోయే పాప నీకన్నా చాలా చిన్నది కదరా, నువ్వు దాంతో ఎలా ఉంటావో ఏంటో అని ఆట పట్టించాడు. దానికి రాజ్వీర్ ఏమాత్రం తడుముకోకుండా, అయితే ఏంటి నాన్న, మా అమ్మ మీకన్నా ఎంత చిన్నది అని అందరి ముందడిగాడు. ఆ మాట వినగానే కళ్యాణ్గారికి ఫ్యూజులెగిరిపోయాయి. వీడసలు నా కొడుకేనా అని ఒక్కసారిగా మనసులో తనను తానే తిట్టుకున్నాడు కళ్యాణ్గారు. తేరుకుని, అవును, మీ అమ్మ నాకన్నా చిన్నది, అయితేనది, అయితే ఇప్పుడేంటి అన్నాడు కళ్యాణ్గారు. వెంటనే రాజ్వీర్ అందరి ముందే, అవును, ఇప్పుడు నా భార్య కూడా చిన్నదైతే ఏముంది అని గడుసుగా అన్నాడు. అలా అనేసరికి అక్కడే ఉన్న సుభద్ర కళ్ళు పెద్దలు చేసి, ఎక్కడికి పోతాయి తండ్రి బుద్ధులు అని నోట్లో నెమ్మదిగా గొణుక్కుంది. ఒక్కసారిగా వాళ్ల ఆయన వంక చూసి, అన్నీ మీ బుద్ధులే నా కొడుకుకు వచ్చినట్టున్నాయి అని సిగ్గుతో నవ్వుతూ అంది. అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మగారు కూడా నవ్వుతూ, వాడి బుద్ధులెక్కడికి పోతాయిలే, నా కొడుకు బుద్ధులు వచ్చాయి, అలాగే వాళ్ల తాత బుద్ధులు కూడా వచ్చాయి అని అన్నారు. అందరూ ఆ చిన్నోడి గడుసు మాటలకి సంతోషంగా నవ్వుకున్నారు. అలా ఆ 9 నెలలు కట్ చేసేసరికి అనురాధ ఒక అద్భుతమైన అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పాప పుట్టగానే రాజ్వీర్ పొందిన ఆనందానికి అవధులు లేవు. వారెవా, నేను ముందే చెప్పానా మీకు పాప పుడుతుందని? చూసారా, పాపే పుట్టింది, ఇది నా పాప అని చాలా ఆనందంగా ఆ పసికందును చేతిలోకి తీసుకున్నాడు. అప్పటికే రాజ్వీర్కి 12 సంవత్సరాలు. అయినా సరే ఆ పాపని చాలా బాగానే ఎంతో జాగ్రత్తగా ఎత్తుకున్నాడు. ఆ క్షణంలో ఆ జమీందార్ కుటుంబం ఎంతో పరిపూర్ణంగా ఆనందంగా ఉంది. టక్ 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 సడంగా స్టడీరూం తలుపుల మీద ఎవరో కొడుతున్న శబ్దం. ఆ శబ్దానికి తన గతపు ఊహల్లోంచి, ఆ గతం తాలూకు అందమైన సన్నివేశాల్లోంచి ఒక్కసారిగా బయటకు వచ్చాడు రాజ్వీర్. చేతిలో ఉన్న విస్కీ గ్లాస్ని టేబుల్ మీద పెట్టి తన రెగ్యులర్ కోల్డ్ వాయిస్తో, ఎవరు అన్నాడు.